ఈరోజు మనకేంటంటే సిక్స్త్ హౌస్ అన్నమాట. ఆరో భావం అనేది చాలా జాగ్రత్తగా మీరు చూసి ప్రొడిక్షన్ చేయాలి. అంటే దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఆరో భావం ఒక మనిషికి సమస్యలు ఎట్టించి వస్తున్నాయని కూడా మనకి ఆరో భావం చెప్తుంది. ఇప్పుడు ఆరో భావానికి మనకి పరాశర మహర్షి ఏ ఏ కారకత్వాలు ఇచ్చాడంటే, ఒకటి రోగాలు, ఇంకోటి రుణాలు, మూడు శత్రుత్వం. ఇవి మెయిన్ ఏంటంటే ఈ ఆరో భావం యొక్క క్వాలిటీస్. ఈ ఆరో భావం దేనికి అవుతుంది అంటే మన లగ్నానికి అవుతుంది అని. లగ్నం నుంచి ఆరో భావం అనేది ఈ మనిషి వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగతాన్ని ఏంటంటే ఈ ఆరో భావం అనేది చూసుకుంటుంది ఎప్పుడు. అంటే ఒక లిటిగేషన్ అనేది క్రియేట్ చేస్తుంటుంది ఒక పర్సన్కి ఆరో భావం అంటే. రోగాన్ని కూడా తీసుకొస్తుంది. ఇంకా రుణాలు. ఈ మూడిటికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది ఆరో భావం. ఇప్పుడు మనం ఒక మనిషి యుగోలకి వెళ్ళాడు, అరిషట్ వర్గాలకు వెళ్ళాము మనం. ఈ అరిషట్ వర్గాలు కూడా ఆరో భావంలో ఉంటాయి. అరిషడ్ వర్గాల వల్ల మనిషి ఏం చేస్తాడంటే రుణాన్ని చేయటం అనేది ఉంటుంది. ఈ రుణం వల్ల శత్రుత్వం పెరగటం, శత్రుత్వం వల్ల మనిషి రోగగ్రస్తుడు అవడం. అంటే మెయిన్ అనేది ఒక లిటిగేషన్, ఒక శత్రుత్వం అనేది ఆరోభావంలో ఎందుకు ఉంది, దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలని చెప్తాం. అంతేకాదు ఇది భావం అనేది ఏంటంటే ఒక మనిషి సర్వీస్. ఆరోభావంలో మనకి ఏంటంటే సర్వీస్ కూడా ఉంటుంది. ఎక్కడ మనం చేసే వృత్తి ఏంటి, సేవా కార్యక్రమాలు ఆరోభావం. ఇంకా మనకు ఆరోభావాలు ఏంటంటే పెట్ యానిమల్స్ అని, పెంపుడు జంతువులు ఉంటాయి. పైగా ఈ ఆరోభావం అనేది మనిషి యొక్క సాధన. కానీ ఇదే ఆరోభావం చాలా మందికి ఏంటంటే భాగ్యాన్ని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే భాగ్యభావం అని కూడా ఆరోభావం. ఎప్పుడు భాగ్యభావం అవుతుందంటే వీటన్నిటిని మనం తట్టుకొని నిలబడినప్పుడు. ఆరోభావాన్ని మించిన భాగ్యభావం ఇంకోటి లేదు. అంటే ఎక్కువ డబ్బునిచ్చే భావం కూడా ఆరోభావం. డబ్బు వస్తుంది ఆరోభావం నుంచి, మనీ వస్తుంది. సెకండ్ హౌస్కి ఏంటంటే పంచమ భావం ఆరోభావం. ద్వితీయం అంటే ఏంటి ఇక్కడ మనకి అక్యుములేటెడ్ వెల్త్, కుటుంబం, ఫైనాన్షియల్. కానీ ఆరో భావంలో ఏముంటుందంటే ద్వితీయం నుంచి పంచమ భావం అంటే లెర్నింగ్ అనమాట. ఒక మనిషి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఈ నాలెడ్జ్ ఆరో భావం నుంచి వస్తుంది. అంటే సెకండ్ హౌస్కి ఫిఫ్త్ హౌస్ అది. ఇప్పుడు మనకు సెల్ఫ్ లెర్నింగ్ ఫిఫ్త్ హౌస్ అనుకోండి, మన ఫైనాన్షియల్కి లెర్నింగ్ ఏముందంటే మళ్ళీ అదే ఆరో భావం. అంటే రుణాలు ఎలా తీర్చాలి, పబ్లిక్ దగ్గర వసూలు ఎలా చేయాలి. ఇప్పుడు ఏడో భావానికి ఆరో భావం 12th హౌస్. అంటే ఒక బిజినెస్ పర్సన్ ఏదైనా వస్తువు అమ్మాడు అనుకోండి, ఆ వస్తువుని దగ్గర నుంచి మనీని ఛార్జ్ చేయటం ఏదైతే ఉంటుందో ఆరో భావం. లేదు మనం ఒక పని చేసాము, ఒక సర్వీస్ చేసాము, ఈ సర్వీస్కి మళ్ళీ ఒక ఛార్జ్ ఉంటుంది, అది ఆరో భావం అండి. అంటే చేసే సర్వీస్కి కూడా మనం మనీ అనేది తీసుకుంటాం ఆరో భావం నుంచి. అంటే ఆరో భావం ఎంత ఇంపార్టెంట్ హౌస్ అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది. అన్నిటికంటే లిటిగేషన్ హౌస్ ఇది ఆరో భావం. మనకి శత్రుత్వం ఎటు నుంచి వస్తుంది అనేది ఆరో భావం నుంచి మీరు కనిపెట్టచ్చు వాళ్ళ జాతకం. అంటే ఒక మనిషిని ఎందుకు శత్రువుగా భావిస్తుంటారు చాలా మంది అంటే మనకు లిటిగేషన్ సేమ్ వాళ్ళ నుంచి వస్తుంది. అలాగా మనకంటే కాలపురుష కుండల్లో ఈ ఆరో భావాన్ని కనిపెట్టవచ్చు. ఇప్పుడు మనం ఒక మేష లగ్నాన్ని తీసుకుందాం అనుకోండి, సమ్ ఎగ్జాంపుల్గా. ఈ మేష లగ్నానికి ఏంటి ఇక్కడ ఆరో భావం అనగానే బుధుడు రాశి డిఫాల్ట్గా. గ్రహాల సంగతి తర్వాత చూద్దాం. బుధుడికి ఇంకొక ఆధిపత్యం కూడా, మూడో భావం ఆధిపత్యం కూడా ఉంది మేష రాశికి. అంటే మిథునము, కన్య రెండు ఏంటంటే బుధుడి ఆధిపత్యం ఉంటుంది. ఆరో భావం బుధుడిది డిఫాల్ట్గా. ఈ పర్సన్కి ఒక లిటిగేషన్ ఉంటుంది, శత్రుత్వం ఏర్పడుతుంది. ఒక మేష లగ్నం చేస్తారు ఎటు నుంచి ఏర్పడుతుంది అంటే కనిష్ట సోదరు వరకు, తన తర్వాత ఎవరైతే పుడతారో వాళ్ళ వల్ల వీళ్ళకి సమస్యలు అనేది వస్తుంది. వాళ్ళు ఇతన్ని శత్రువుగా భావిస్తారని చెప్పొచ్చు మేష లగ్నం జాతకం. ఎందుకంటే మూడో భావం కూడా బుధుడే, ఆరో భావాధిపతి ఆయనే. ఆరో భావం లిటిగేషన్ ఎటు నుంచి వస్తుంది, కనిష్ట సోదర వర్గం నుంచి వస్తుంది. దానికి ఆపోజిట్ హౌస్ తులా లగ్నానికి కూడా అంతే.
మూడో భావానికి 6వ భావానికి గురుడు ఆధిపత్యం. లిటిగేషన్ ఈ జాతకుడికి కూడా కనిష్ట వర్గం నుంచి లిటిగేషన్ ఉంటుంది. చూడండి, మేష లగ్నానికి తులా లగ్నానికి వీళ్ళిద్దరికి 3, 6 అధిపతులు ఒకళ్ళే అవుతున్నారు. మూడో భావంలో ఇంకేముంటుంది మనకి? కన్వర్సేషన్ అండ్ కమ్యూనికేషన్. అంటే ఒక సోషల్ సర్కిల్ నుంచి ఒక శత్రుభావం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఎవరు? ఈ తులా లగ్నం వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది, మేష లగ్నం వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. థర్డ్ హౌస్ కదా, ఇరుగు పొరుగు బంధువులు కూడా వీళ్ళ మీద ఒక శత్రుభావాన్ని, లిటిగేషన్ క్రియేట్ చేస్తుంటారు బంధువర్గం అని. కనిష్ట సోదర వరకు లిటిగేషన్ క్రియేట్ చేస్తుంటారు. డిఫాల్ట్గా ప్లానెట్ ఇంకా ప్లేస్ అవ్వాలి, జస్ట్ లగ్నాత్ మనం వాళ్ళ యొక్క సమస్య ఎట్నుంచి వస్తుంది, శత్రుభావం ఎటు అవుతుంది. వీళ్ళిద్దరే కామన్ ఫీచర్ ఒకటి ఉంటుంది, బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వస్తుంది. థర్డ్ హౌస్ అంటే మనిషి యొక్క బ్రీతింగ్, లంగ్స్ అనుకుందాం, ఆ లంగ్స్ రోగస్థానం. తులా లగ్నం వాళ్ళకి కొంచెం బ్రీతింగ్ లంగ్స్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది, మ్యాష్ లగ్నానికి ఉంటుంది. అంటే కామన్ వెళ్తూ ఉంటాయి రెండింటికి, ఎందుకంటే ఆ గ్రహానికి రెండింటికి 3, 6 భావాల ఆధిపత్యాలు ఒకటే అయింది కాబట్టి. అదే వృషభ లగ్నం తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ చేంజ్ అవుతుంది. 3వ భావాధిపతి చంద్రుడు అయితే 6వ భావాధిపతి శుక్రుడు అవుతున్నాడు. లగ్నమే శత్రువు అవుతుంది. అంటే వీళ్ళ సెల్ఫ్ ఏదైతే ఉంటుందో వీళ్ళకు వీళ్ళు శత్రువుగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళ వ్యక్తిత్వమే వాళ్ళ శత్రుత్వం అవుతుంది. అట్లా మిథున లగ్నాన్ని చూసుకున్నాం అనుకో, ఒకళ్ళు సూర్యుడు అయ్యాడు అనుకోండి, ఇంకోళ్ళు కుజుడు అవుతున్నాడు. కుజుడు ఎవరు ఇక్కడ? 11th లార్డ్ అవుతున్నాడు శత్రువుగా. అంటే అగ్రసోదర వరకు ఈ మిథున లగ్న జాతకుడికి శత్రువుగా ఫీల్ అవుతారు. సోషల్ సర్కిల్, ఫ్రెండ్స్ సర్కిల్, వాళ్ళతో లిటిగేషన్ ఏర్పడుతుంది మిథున లగ్నం కాబట్టి. 11th లార్డ్ కుజుడు, ఫ్రెండ్స్ ఉంటారు, అన్నలు ఉంటారు, అర్థమేనా? బయట సర్కిల్ ఉంటారు. 6వ భావం కూడా వస్తుంది, వీళ్ళతో లిటిగేషన్ ఉంటుంది. పైగా కుజుడాధిపత్యం దానికి కోర్టు కేసెస్ ఉంటాయి. మేష లగ్న జాతకుడికి బుధుడాధిపత్యం, ల్యాండ్ డాక్యుమెంట్ ఇష్యూస్ ఉంటాయి. మేష లగ్న జాతకుడికి 6వ భావం ఇష్యూ ఉంటుంది, లిటిగేషన్ ఎటు నుంచి వస్తుంది వీళ్ళకి? బుధుడు కదా, డాక్యుమెంటేషన్ అనుకుంటాం, ల్యాండ్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనుకుంటాం, ఎందుకంటే భూకారకుడు ఆయనే కాబట్టి. 6వ భావం లిటిగేషన్ హౌస్, భూతత్వం అయింది. ఎంతమంది మేష లగ్న జాతకుడు ఎప్పుడైనా ల్యాండ్లు కొన్నారంటే కనుక వాళ్ళకి కొంచెం లిటిగేషన్ అయితే ఉంటుందని చెప్పాలి మనం. తులా లగ్న జాతకుడికి లిటిగేషన్ ఉంటుంది, గురుడు కదా, జ్ఞానకారకుడు. వీడికి ఎంత ఎంత జ్ఞానం వీడికి ఎందుకు వచ్చిందని చెప్పి వీడి జ్ఞానాన్ని చూసి ఏడుస్తూ ఉంటాం. లిటిగేషన్ అక్కడ కూడా వస్తుంది, నాలెడ్జ్. అలాగే మనం కర్కాటక లగ్నం చూసుకుందాం అనుకోండి, 6వ భావం ఎవరు? గురుడయ్యాడు. 9th లార్డ్ కూడా గురుడయ్యాడు. లిటిగేషన్ ఉంటుంది, వీళ్ళ హైయర్ ఎడ్యుకేషన్, వీళ్ళ భాగ్యం చూసి చాలా మంది ఏడుస్తూ ఉంటారు. 9th లార్డ్ కూడా అతనే అయ్యాడు, తండ్రి వల్ల కూడా లిటిగేషన్ ఉంటుంది కర్కాటక లగ్నం జాతకం. లిటిగేషన్లో పడతారు వీళ్ళు. అలాగే మీరు సింహ లగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి, 6వ భావం శని, 7వ భావం కూడా శని. లిటిగేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పార్ట్నర్స్ నుంచి వస్తుంది, లైఫ్ పార్ట్నర్ వల్ల లిటిగేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే కన్యా లగ్న జాతకం చూసుకుంటే లిటిగేషను ఏ భావం అయింది? 6వ భావం అయింది. ఇంకో భావం పంచభావం. సంతానం వల్ల లిటిగేషన్ ఉంటుంది వీళ్ళకి, కన్యా లగ్న జాతకులకి. సంతానం పడక సంతానంతో కొంచెం డిస్టర్బెన్స్ అవుతారు. అదే వృశ్చిక లగ్న జాతకుడికి తనే సెల్ఫ్ మళ్ళీ. వృషభ లగ్నం, వృశ్చిక లగ్నం ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వమే వాళ్ళ శత్రుత్వం అవుతుంది. మరి ధనుసు లగ్నం చూసుకుంటే లిటిగేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే 6వ భావం ఎవరైనా శుక్రుడు అయ్యాడు, 11th లార్డ్ శుక్రుడే. మళ్ళీ సోషల్ సర్కిల్, అన్నలో ఫ్రెండ్స్ వల్ల లిటిగేషన్ ఉంటుంది. ఇది ధను లగ్న జాతకం. మకర లగ్న జాతకుడికి 6వ భావం మళ్ళీ బుధుడు అయ్యాడు. ఫస్ట్ బుధుడు 6వ భావాధిపతి, ఇంకో బుధుడు ఏమవుతున్నాడు? మళ్ళీ భాగ్యకారకుడు అవుతుంది. అంటే వీళ్ళకి మకర లగ్న జాతకులు కూడా ఈ ఏదైతే ఉంటుందో వాళ్ళ కుటుంబం ఇన్హెరిటెన్స్ ఏదైతే ఉంటుందో, జ్ఞానం ఏదైతే ఉంటుందో, ఆ జ్ఞానం వల్ల కూడా లిటిగేషన్ ఉంటుంది. వాళ్ళ తెలివితేటలు కూడా వేరే వాళ్ళు భరాయించలేక వాళ్ళ నాలెడ్జ్, హైయర్ ఎడ్యుకేషన్ శత్రువుగా చూస్తుంది. కుంభలగ్న జాతకులకు లిటిగేషన్ ఎక్కడ ఉంటుందంటే 6వ భావం చంద్రుడు. అతను భావానికే ఒక్కటే ఉన్నాడు కాబట్టి మాతృ సంబంధమైన లిటిగేషన్స్ ఉంటాయి వీళ్ళకి. కుంభలగ్న జాతకులు. మేన లగ్న జాతకులకు 6వ భావం అంటే సూర్యుడు అయ్యాడు, సింగిల్ లార్డ్ అయ్యాడు. వీళ్ళ హైర్ అథారిటీస్, అధికారులు, కారకత్వంలో తండ్రి వాళ్ళు లిటిగేషన్. ఇట్లా ఏంటంటే జస్ట్ లగ్నాలకు లిటిగేషన్ ఉంటుంది. రుణాలు కూడా అట్టించే వస్తాయి. అలా గ్రహ కారకత్వాలను బట్టి కొన్ని రోగాలు కూడా వస్తుంటాయి.
ఒక్కో గ్రహానికి ఒక్కో కారకత్వం ఉంటుంది. ఆ కారకత్వం అంటే గ్రహాలు ఇది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే లిటిగేషన్ ఎందుకు వస్తుంది, మెయిన్ లిటిగేషన్ రావడానికి ఎప్పుడైనా ఆ హౌస్లో ఏ భావాధిపతి పడ్డాడు, దేనివల్ల వీళ్ళు రుణాలు చేస్తున్నారు కూడా చెప్పొచ్చు. ఆరో భావం ఏంటి, లిటిగేషనే కాదు రుణాల భావం కూడా. ఇప్పుడు ఎవరికైనా ఆరో భావంలో ఈ సెకండ్ హౌస్ లాంటి ప్లేస్ అయ్యాడు అనుకుందాం అనుకోండి. ఇప్పుడు ఒక తులా లగ్నం తీసుకుందాం, సమ్ ఎగ్జాంపుల్. సెకండ్ హౌస్ లాడు, సెవెంత్ హౌస్ లాడు కుజుడు అవుతున్నాడు, ఆరో భావంలో పడ్డాడు అనుకుందాం. ఇలా పడినప్పుడు ఏమవుతుంది ఇక్కడ కుజుడు పరిస్థితి అంటే, ఒకటి సెకండ్ హౌస్ అంటే కుటుంబం, సెవెంత్ హౌస్ అంటే భర్త, సెకండ్ హౌస్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. వీళ్ళ మీద ఏడుస్తారు, లిటిగేషన్ పడుతుంది. వీళ్ళకున్న ధనం చూసి ఏడిచే వాళ్ళు ఉంటారు, వీళ్ళ కుటుంబంతో వీళ్ళకి లిటిగేషన్ ఉంటుంది, భర్తతో లిటిగేషన్ ఉంటుంది. ఎందుకంటే కుజుడు ప్లేస్ చేయడం ఆరో భావం. అదే గురుడు ప్లేస్ అయితే సోషల్ కమ్యూనిటీతో లిటిగేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆరో భావాధిపతి ఆరులో కూర్చొని ఉన్నాడు, మూడో భావాధిపతి కూడా, ఎందుకంటే కనిష్ట సోదర వర్గంతో కూడా లిటిగేషన్ ఉంటుంది. అది కూడా భూ సంబంధమైన లిటిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజుల్లో సోషల్ సర్కిల్ బాగా వచ్చింది కాబట్టి వాట్సాప్లు వీటన్నిటికీ ఆ జాతకులకి తులా లగ్నం డిఫాల్ట్గా గురుడే కారకుడు కాబట్టి, మూడో భావం కారకత్వం ఉంది కాబట్టి వీళ్ళ కన్వర్సేషన్ మాటలు గురుడి జ్ఞానకారకుడు. సోషల్ కమ్యూనిటీలో వీళ్ళకి వ్యతిరేకత అనేది ఉంటుంది, వీళ్ళకి నచ్చదు. ఆరో భావం, మూడో భావం ఆరులో ప్లేస్ అయింది. ఫోర్త్ లాంటి శని ప్లేస్ అయ్యాడు ఆరో భావంలో, లేకపోతే ఆరో భావానికి కనెక్షన్ ఏర్పడింది శని. ఆరో భావాధిపతి ఎవరు, గురుడే కాబట్టి గురు నక్షత్రం మీద కూర్చున్నా, లేకపోతే ఈ శని వెళ్ళి ఆరో భావంలో ప్లేస్ అయినా. చతుర్థాధిపతి పంచమాధిపతి కదా, వీళ్ళని చూసి లిటిగేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది. ఒకటి లోన్ అనుకుందాం అనుకో, వీళ్ళు అప్పు చేస్తారు, గృహానికి సంబంధించి అప్పులు చేస్తారు, సంతానానికి సంబంధించి అప్పులు కూడా చేస్తుంటారు. అప్పులు చేయాల్సి వస్తాయి. లిటిగేషన్ అంటే వీళ్ళతో శత్రుత్వం ఎట్టించి ఏర్పడుతుంది. ఒకటి తల్లి ద్వారా శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది, మాతృ సంబంధమైన శత్రుత్వం. గృహాలకు సంబంధించిన అవసరాలకి లోన్లు చేస్తే దానికి సంబంధించిన శత్రుత్వం ఉంటుంది. రెండు పంచమాధిపతికి ఏంటంటే తెలివిగలవాడుగా, పంచమం ఏంటంటే ఇంటెలిజెన్స్. ఆరో భావంలో పడింది, వీడికి ఇన్ని తెలివితేటలు ఏంటని చెప్పేసి ఏడ్చేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అంటే లిటిగేషన్, వీళ్ళ తెలివితేటల వల్ల కూడా వీళ్ళు ఇబ్బంది పడతారు. పంచమం అంటే మళ్ళీ సంతానం, సంతానం వల్ల కూడా లిటిగేషన్ ఉంటుంది. చూడండి శని ప్లేస్ అయ్యాడు ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లాంటిగా, అయితే ఈ ఆరో భావానికి కనెక్షన్ ఏర్పడింది శనికి. ఇమీడియట్లీ అక్కడ స్టార్ట్ అవుతుంది ట్రిగ్గర్ అనేది. వీళ్ళ తెలివితేటలను చూసి ఓర్చుకోలేరు. అదొకటే కాదు, రాహు కనెక్షన్ ఏర్పడ్డా కూడా ఈ ఆరో భావానికి, అంటే ఆరో భావాధిపత్యం. అంటే ఇటు తులా లగ్నాన్ని తీసుకున్నాను అనుకోండి, గురుడు రాహులు కలిసినా కూడా, గురువేలు రాహు నక్షత్రం మీద కానీ రాహువేలు గురు నక్షత్రం మీద ప్లేస్ అయినా కూడా, లేకపోతే రాహువేలు ఆరో ఇంట్లో పడ్డా కూడా, అతను కోలాటికి అంటే పంచమాధిపతి కాబట్టి, పైగా రాహు విపరీతమైన తెలివితేటలు కలిగినాడు. ఎందుకంటే తులా లగ్నానికి విపరీతమైన ఇంటెలిజెన్స్ ఇచ్చేది రాహువే. ఆ రాహు గురుడితో కనెక్షన్ ఏర్పడింది, శత్రుత్వం ఏర్పడుతుంది. వీళ్ళు తెలివిని చూసి ఓర్చుకోలేరు. వీళ్ళ తెలివి మీద ట్రక్కర్ చేస్తా వీళ్ళని టార్గెట్ చేయాలని చూస్తారు. శత్రువులు తయారవుతారు, వీళ్ళ తెలివికే శత్రువులు తయారవుతారు. ఆ ఇంటెలిజెన్స్ బేర్ చేయలేరు. సప్తమాధిపతి ఆల్రెడీ చెప్పాను కదా, అదే అష్టమాధిపతి ప్లేస్ చేయడు ఇక్కడ, శుక్రుడు ప్లేస్ చేయడు. శుక్రుడు లగ్నాత్ అష్టమాధిపతి. రెండు రకాలు ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, సడన్ యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అష్టమాధిపతి ఆరో ఇంట్లో కూర్చుంటే ఆల్మోస్ట్ యాక్సిడెంట్స్ అంటాం మనం. అదే కెరీర్ పరంగా చూసుకుంటే సర్జన్లు అవ్వచ్చు, అకల్ట్ నాలెడ్జ్ మీద జాబులు చేసి ఎన్ని తర్వాత ఉంటాయి. లిటిగేషన్ అంటే హాస్పిటాలిటీ, సర్జికల్ ఇలాంటి లిటిగేషన్స్ ఉంటాయి. ఇంకోటే కాదు, ఎయిత్ హౌస్ అంటే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్. అంటే వాళ్ళకి రావాల్సిన ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన లిటిగేషన్ ఉంటుంది. ఈ ఆరో భావాధిపతి ఎక్కడ ప్లేస్ అయినా కూడా దానికి సంబంధించిన లిటిగేషన్ ఉంటుంది, గొడవ అయితే ఉంటుంది. ఈ ఆరో భావాధిపతి ఎందులో పడ్డాడు, వాళ్ళ జాతకంలో తులా లగ్నానికి, నా ఆస్తికి రావాల్సిన వాటా నాదేంటి అని చెప్పేసి ఒక లిటిగేషన్ అనేది వీళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది. శత్రుత్వం ఏర్పడింది. వీళ్ళ శత్రుత్వం ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే, వీళ్ళ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీకి సంబంధించి లిటిగేషన్తో వీళ్ళు ఫేస్ చేయాలా, ఫైట్ చేయాలి. ఎందుకంటే సిక్స్త్ లాట్ ఇన్ ఎయిత్ హౌస్, లేకపోతే ఎయిత్ లాట్ శుక్రుడు ఇన్ సిక్స్త్ హౌస్, అది కూడా మళ్ళీ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్కి సంబంధించిన లిటిగేషన్. అదే నైన్త్ లాట్ ప్లేస్ అయ్యాడు బుధుడెళ్ళి, తండ్రితో లిటిగేషన్ ఉంటుంది. రెండు 12th లాట్ కూడా అతనే అయ్యాడు కాబట్టి అత్త అనుకుందాం అనుకో, అత్త వల్ల లిటిగేషన్ ఉంటుంది. బుధుడు ప్లేస్ అయితే ఆరో భావంలో.
లేకపోతే ఈ ఆరో భావాధిపతి బుధ నక్షత్రం మీద కూర్చున్నా, ఈ బుధుడు వెళ్ళి ఆరో భావాధిపతి గురు నక్షత్రం మీద కూర్చున్నా, సేమ్ లిటిగేషన్ మళ్ళీ. ఏది ఇదే. ఇప్పుడు శుక్రుడు చెప్పాం కదా, శుక్రుడు ఏంటి లగ్నాధిపతి కూడా అవుతున్నాడు ఈ తులా లగ్నానికి. హెల్త్కి సంబంధించిన లిటిగేషన్ కూడా ఉంటుంది వీళ్ళకి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సెల్ఫ్ వీళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా అవతల కించపరిచే విధంగా మాట్లాడటం, ఇబ్బంది చేయటం, శత్రుత్వం పెంచుకుంటాం. ఎందుకంటే శుక్రుడు కరెక్షన్ ఏర్పడింది మనకి ఇన్ కేసు. ఎందుకంటే ఒక గురువు వెళ్ళి తులలో కూర్చున్న, వృషభంలో కూర్చున్నా కూడా లగ్నాన్ని టచ్ చేసినట్టే. అంటే వీళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా అవతల శత్రువుగా భావిస్తూ ఉంటారు, వీళ్ళని క్రిటిసైజ్ చేయాలని చూస్తుంటారు. ఇట్లా వీళ్ళకి శత్రుత్వాలు, లిటిగేషన్స్ ఏర్పడతాం. కుదిరి అంటే మళ్ళీ నైన్త్ లాడు తండ్రి భాగ్యం, వీళ్ళ హైయర్ ఎడ్యుకేషన్, వీళ్ళ ఇంటెలిజెన్స్, వీళ్ళ జ్ఞానం, అది చూసి కూడా ఓర్చుకోలేదు. ఇది కూడా వీళ్ళ లిటిగేషన్స్ కి కారణం అవుతుంది. ఇంకా 10th లాట్ అంటే చంద్రుడు, తారకత్వంలో తల్లి, లిటిగేషన్ అవుతుంది. రెండు 10th అంటే హైయర్ అథారిటీస్, లిటిగేషన్ ఏర్పడుతుంది. 10th అంటే ఒక రాజ్యభావం, అర్థమైందా? వీళ్ళు ఏంటంటే ఈ పొలిటికల్ కి సంబంధించిన వాటికి సంబంధించి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎందుకు జరుగుతుంది అంటే ఈ 10th లాట్ 6 హౌస్. ఇప్పుడు ఇంకోటి కూడా ఉంటుంది, రాజ్యభావంగా అంటే దానికి ఒక భాగ్యభావం చెప్పాక, ఆరో భావం భాగ్యాన్ని ఇచ్చే భావం కూడా మళ్ళీ ఏది యూటిలైజ్ చేస్తే. కానీ లిటిగేషన్ ఎట్టి నుంచి వస్తుందని చెప్పి మనం గమనించవచ్చు. 11th లాట్ కూర్చున్నాడు, ఫ్రెండ్స్ తో లిటిగేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఇదే తులా లగ్నానికి మనకి 9th లాట్ 12th లాట్ బుధుడుగా ఆరో భావంతో కనెక్షన్ ఏర్పడ్డాడు అనుకో. ఆరో భావం చూస్తున్నా కానీ ఆరో భావం మీద ఇది పడ్డా కూడా గానే కాదు లిటిగేషన్. ఇక్కడ 12th అంటే ఏంటి, ఇక్కడ 11th హౌస్ ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళ యొక్క మనీ మ్యాటర్స్ 12th లో ఉంటాయి. ఫ్రెండ్స్ కి మనీ ఇవ్వటం వల్ల కూడా వీళ్ళు లిటిగేషన్స్ లో పడుతుంటారు. ఎందుకంటే బుధుడు సెట్ అయిపోయాడు కదా, ఆరో భావంతో కనెక్షన్ ఏర్పడ్డాడు. అంటే ఆరో భావాధిపతి ఎవరు ఇక్కడ, గురుడు అనుకుందాం. ఈ బుధుడు వెళ్ళి 159 కనెక్షన్ లో కానీ, అర్థమవుతుందా? 6th గురుడితో కనెక్షన్ ఏర్పడ్డా, డైరెక్ట్ కూర్చున్న బుధుడు వెళ్ళి గురు నక్షత్రం మీద కూర్చున్నా, గురుడు వచ్చి బుధ నక్షత్రం మీద కూర్చున్నా, పర్టికులర్ తులా లగ్నానికి కనుక ఫ్రెండ్స్ కి డబ్బులు ఇప్పిస్తారు, లిటిగేషన్స్ లో పడతారు వీళ్ళు, అవమానాలు పడతాం, మాటలు పడతాం, ఎన్ని జరుగుతుంది. ఎందుకంటే బుధుడు కదా కనెక్షన్ అయిపోయాడు. కానీ ఆరో భావాధిపతికి 159 కనెక్షన్ లో ఏ ప్లానెట్స్ పడ్డా, ఈ ఆరో భావాధిపతి ఏ రాశి అయితే కూర్చుంటాడో ఆ రాశికి సంబంధించిన అధిపతికి ఇంకో రాశికి సంబంధించింది కూడా ఎన్నేంటంటే వాళ్ళ లిటిగేషన్స్ కి కారణం అవుతాయి. సమస్యల్లోకి శత్రుత్వం అనేది తయారవుతుంది అక్కడి నుంచి అలాగే. ఇంకా అక్కడి నుంచి వీళ్ళకి అనారోగ్య సమస్యలు రావటం కానీ, అర్థమైందా? కొంచెం అవమానాలు కానీ, బాధలు, రుణ బాధలు, శత్రుత్వాలు ఇలాంటివన్నీ వాళ్ళు ఏంటంటే ఒక పీడన అనిపిస్తారు. పీడే కాదు, ఇప్పుడు మనం ఏ అయితే భావాలు చెప్పుకుంటామో ఈ భావాలు బాడీలో ఏ ఏ ఆర్గాన్స్ అవుతాయో ఈ ఆర్గాన్స్ కూడా ప్రాబ్లంలో పడతాయి. ఆరోభావం రోగభావం కదా, లిటికేషన్ ఒకటే కదా రోగభావం. అంటే అష్టమాధిపత్యం కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, లేడీస్ లో పీరియడిక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ సంబంధించిన ఇబ్బందులు ఇట్లా ఏర్పడతాయి. అదే చతుర్థం కనెక్షన్ ఏర్పడితే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అర్థమైందా? 5th కనెక్షన్ ఏర్పడితే గాల్ బ్లాడర్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. 2nd కనెక్షన్ ఏర్పడితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. ఇట్లాగా ఈ ఆరో భావంతో బాడీలో ఏ పార్ట్ కనెక్ట్ అయితే ఆ పార్ట్కి సంబంధించిన డిసీజ్ అనేది వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. 11th హౌస్ అంటే ఫ్రెండ్స్, వాళ్ళతో లిటిగేషన్. రెండు వీళ్ళ ప్రాఫిట్స్ చూసి కూడా చాలా మంది శత్రువుగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే 11th లాట్ కనెక్ట్ అయ్యాడు అనుకో ఇన్ కేసు, ఈ ఆరో భావాధిపతితో ఈ సూర్యుడు కనెక్ట్ అయ్యాడు అంటే సూర్యుడు యొక్క నక్షత్రం మీద ఆరో భావాధిపతి కూర్చున్నా, ఈ ఆరో భావానికి నువ్వు సూర్యుడికి కనెక్షన్ ఏర్పడ్డా కూడా వీళ్ళు ఏంటంటే అప్పులో ఫ్రెండ్స్ వల్ల ఇబ్బందులు పడుతుంది. లేదు ఒక మేష లగ్నాన్ని తీసుకుందాం మనం, ఈ ఆరో భావంతో ద్వితీయాధిపతి ఏర్పడ్డాడు. ఇప్పుడు ఏదైతే భావాలు చెప్తానో ఈ భావాల వల్ల ఏంటంటే వీళ్ళకి ఈ సమస్యలు ఏర్పడతా ఉంటాయి, ఈ లిటిగేషన్స్ ఏర్పడతా ఉంటాయి. అప్పులు ఎందుకు చేస్తారు? 4వ భావాధిపతికి 6వ భావాధిపతి సంబంధం ఏర్పడింది, వీళ్ళు అప్పులు చేస్తారు, లిటిగేషన్స్ పెట్టుకుంటారు, గృహానికి సంబంధించి గృహం కొనుగోలుకు సంబంధించి అప్పులు చేస్తారు. పంచమంలో పడ్డాడు, పిల్లల ఎడ్యుకేషన్ కోసం లేదా వీళ్ళ ఎడ్యుకేషన్ కోసం అప్పులు చేసే అవకాశం. సప్తమాధిపతి వెళ్ళి పడ్డాడు, బిజినెస్ కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. అష్టమాధిపతి పడ్డాడు, హెల్త్ ఇష్యూస్, ఆరోగ్యం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ సంపాదించుకోవడం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. 9th లాట్ పడ్డాడు అనుకోండి,
గురు వాళ్ళ తండ్రి కోసం అప్పులు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నైన్త్ లాట్ అంటే ఒక రకమైన అదృష్టం, కానీ లిటిగేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇలాగా నైన్త్ కారకత్వాలకు సంబంధించిన అప్పులు. అది 10th లాట్ పడ్డాడు. వీళ్ళు నేమ్ అండ్ ఫేమ్ కోసం వాళ్ళ ఈగో చూపించుకోవడం కోసం కూడా అప్పులు చేస్తుంటారు. నాకు స్టేటస్ కావాలి, నేను స్టేటస్ చూపించుకోవాలని చెప్పి అప్పులు చేస్తూ స్టేటస్ చూపించుకుంటారు. అంటే అప్పు చేసి పప్పు కూడా అంటాం మనం. 11th లాట్ అనుకో, ఫ్రెండ్స్ కోసం అప్పులు చేయాల్సి వస్తుంది ఇట్లా. అదే కాదు, ఫ్రెండ్స్ కోసం అప్పులు చేస్తాం, అప్పులు ఇప్పించడం, వాళ్ళ చేత మాట్లాడతాం, తిట్లు తింటాం, వాళ్ళతో శత్రుత్వం. అంటే దీనికన్నిటి కారణం ఏంటి? లిటిగేషన్కి. అప్పు అనేది కూడా కారణం అవుతుంది. లిటిగేషన్ వచ్చాక రోగం డిఫాల్ట్కి వస్తుంది. ఇంకా రోగం ఏ భావాధిపతి కరెక్ట్ అవుతాడో ఆ భావ మనుషులతోనూ లిటిగేషన్ ఉంటుంది, ఆ భావ కారకత్వంతోనూ అప్పులు చేయాల్సి వస్తుంది. అదే భావంలో ఏ పార్ట్ అయితే ఉంటుందో బాడీలో, ఎక్స్టర్నల్ పార్ట్ ఆర్ ఇంటర్నల్ ఆర్గన్స్ రెండు దెబ్బతింటాయి. ఇట్లా ఆరో భావంతో మనం తీసుకెళ్తుంటాం ఇలా. ఇదే ఆరో భావం ఏంటో మళ్ళీ మనకి వృత్తి కూడా, మన జాబ్ కూడా దానికి రిలేట్ అయి ఉంటుంది. ఇన్ కేసు 10th లాట్ 6th లో ప్లేస్ చేయడం అనుకో, అక్కడి నుంచి 9th హౌస్ స్టేటస్ బాగుంటుందని చెప్పొచ్చు వాళ్ళు కష్టపడి చేయడం. అంటే వీళ్ళు అరిషట్వారుగా వదిలేసుకొని ఈ సెక్టార్లో జాగ్రత్తలు పడతా ఎక్కువ కష్టపడ్డాడు అనుకోండి, శ్రమ ఎక్కువ పడ్డాడు అంటే సర్వీస్ అనేది చేయగలుగుతున్నాడు తన జాబ్లో, సక్సెస్ అవుతాడు. మళ్ళీ ఇప్పుడు 7th లాట్ 6th హౌస్ అనుకోండి, మనం ఏంటంటే మనం చేసే బిజినెస్ లో సర్వీస్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. 6th హౌస్ అంటే రుణాలు కదా, లోన్స్ ఇప్పించడం, లోన్స్ ఎలా వసూలు చేయొచ్చు, అర్థమైందా, వడ్డీలు ఎలా తీయొచ్చు, ఇదంతా ఆరోపణలో ఉంటుంది. మళ్ళీ రుణభావం అది. అలాగే హాస్పిటాలిటీకి సంబంధించిన బిజినెస్లు ఏమైనా సర్వీస్ చేయొచ్చు, హాస్పిటల్ సర్వీసెస్, అక్కడ సెక్యూరిటీ గార్డులు పంపించడం కానీ అలాంటి ఏజెన్సీలు పెట్టుకున్నా కూడా ఇదే ఆరోపణ. 7th లాట్ 6th హౌస్ కాబట్టి బాగుంటుంది. లేదా ఏదైనా పెట్ అనిమల్స్ బిజినెస్ చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు. ఆరో భావం అంటే సర్వీస్ సెక్టర్. ఏ సర్వీస్ సెక్టర్ అయినా సరే, ఏ భావాధిపతి పడుతున్నాడో దానికి సంబంధించిన సర్వీస్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటే ఈ భావంతో మళ్ళీ మనం ఏంటంటే మన జాబ్ అనేది తీసుకెళ్తాం, భాగ్యం ఫైనాన్షియల్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫ్యాన్ బాగు చేయడానికి వచ్చాడు అనుకోండి, రిపేర్ చేసేవాడికి మనం వేస్తాం, వాడికి జీతం ఇస్తాం సర్వీస్ చేసినందుకు. అదే ఒక షాప్లో ఒక ఐటమ్ అమ్మాడంటే ఐటమ్కి డబ్బులు తీసుకుంటాడు. ఇక్కడ కలెక్షన్ అనేది ఆరో భావం, కలెక్షన్ కూడా. అంటే మనీ రిస్క్ ఏదైతే ఉంటుందో ఆ రిస్క్ ని ఎలా వసూలు చేయాలో ఆరో భావంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే 2nd హౌస్ కి 5th హౌస్ అది. లెర్నింగ్, హైయర్ లెర్నింగ్ హౌస్ దేనికి సంబంధించింది? అది 2nd హౌస్. 2nd హౌస్ అంటే ఏంటి? 2nd అంటే మన కుటుంబం అనుకుంది అనుకోండి, మన కుటుంబం యొక్క కుల వృత్తి జ్ఞానం అనేది ఆరో భావంలో ఉంటుంది. 2nd హౌస్ మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనుకో, ఈ మ్యాటర్స్ సంబంధించిన నాలెడ్జ్ అనేది మళ్ళీ ఆరో భావంలో ఉంటుంది. ద ట్రేడింగ్ హౌస్ అని కూడా చెప్తాం మనం ఆరో భావాన్ని. ఫైనాన్షియల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఆరో భావంలో బలంగా ఉంటారు. అంటే ఆ భావాధిపతి పడ్డప్పుడు ఏంటంటే వాళ్ళు ట్రేడ్ చేయగలుగుతారు కూడా, కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటే చాలు. అంటే ఏ గ్రహ పడుతుందో ఆ గ్రహ కారకత్వాలు కూడా దెబ్బతింటాయి. సూర్యుడు అనగానే జఠరాగ్ని అని చెప్తాం మనం. ఆరోపణలు సూర్యుడు పడ్డాడు, హైప్రెసిడిటీ వస్తుంది వాళ్ళకి, జఠరాగ్ని దెబ్బతింటుంది అని. కుజుడు పడ్డాడు, ఆరో భావానికి కనెక్షన్ ఏర్పడుతుంది, రక్తదోషం ఏర్పడుతుందని చెప్తాం. అలాగే బోన్ మ్యారో, బోన్స్ లో కూడా వీక్ అయిపోతాయి, బోన్స్ లోపల మ్యారో ఏదైతే ఉందో అది వీక్ అవుతుందని చెప్పచ్చు కుజుడు వల్ల. అంటే అక్కడ ఏ గ్రహాలు పడితే ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించిన రోగం వస్తుంది, ఆ గ్రహ కారకత్వాలతో శత్రుత్వం ఉంటుంది. కుజుడు పడ్డాడు, కనిష్ఠోత్తర వర్గంతో శత్రుత్వం ఉంటుంది, ల్యాండ్ ఇష్యూకి సంబంధించిన శత్రుత్వం ఉంటుంది, లిటిగేషన్స్ ఉంటాయి. కుజుడు అంటే ఏంటి? ఆల్మోస్ట్ స్త్రీల విషయంలో డైవర్స్ కేసులకు వెళ్దామని చెప్పి కూడా దూకుతారు. ఇదే కుజుడు కూర్చుంటే పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ సెక్టార్లో ఉంటారు, లాయర్లుగా ఉంటారు, జాబ్ కూడా ఉంటుంది అక్కడ. అంటే ఆల్మోస్ట్ ఆరో భావం ఏంటంటే మనకి చాలా సెక్టార్లు డిసైడ్ చేస్తుంది. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ హౌస్ ఆరో భావం. ఒక మనిషి యొక్క శత్రువులు ఎటు నుంచి వస్తున్నారు ఆరో భావం చూసి మనం చెప్పచ్చు. సోషల్ సర్కిల్ లాడు పడ్డాడు, ఒక్కొక్కరు సోషల్ సర్కిల్తో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వాళ్ళని తెలివితేటలు భరాయించలేరు కొంతమంది, అట్లా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అట్లాగే ఏ భావాధిపతి పడుతున్నాడు ఆరో భావానికి, అది ఏ భావం ద్వారా వీళ్ళు సర్వీస్ చేస్తే డబ్బు సంపాదించవచ్చు. ఆరో భావం వాళ్ళు డబ్బులు సంపాదిస్తుంది. ఎందుకంటే 6 అనేది ఈ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో 2nd హౌస్ యాక్టివేట్ అయిపోతుంది. 6th నుంచి భాగ్యభావం ఏంటంటే రెండో భావం, మనీని జనరేట్ చేస్తుంది 6th హౌస్. ఒకడు పని చేశాడు మనీ వస్తుంది, ఒకడు బిజినెస్ చేశాడు మనీ మనీ వస్తుంది.
అలాగే ఒకడు సర్వీస్ చేసాడు మనీ వస్తుంది. ఇట్లాగ ఏ రకంగా అయినా సరే ఆరోభావాన్ని ట్రిగ్గర్ చేస్తే డబ్బు వస్తుంది మళ్ళీ. అంటే మనకేంటి, మనం నేర్చుకునే అస్ట్రాలజీ అంటే ఎంతకాడికి పాజిటివ్ వేలు అనమాట. ఈ ఆరోభావాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మన లైఫ్లో, అంటే ఏ పనుల్ని సర్వీస్ చేయాలి బాగుంటుంది. ఈ ఆరోభావం నుంచి మనం తప్పించుకోవాలి. ఎందుకంటే ఆరోభావం మనకు లాకేస్తుంది, తాళం బందీ చేస్తుంది అనుకో. ఇదే బందీని విడిపించేది కూడా ఆరోభావమే. ఆరోభావం అంటే హార్డ్ వర్క్ బాగా చేయాలి. ఇదే ఆరోభావంలో పెట్ యానిమల్స్ ఉంటాయి, వాటికి ఫుడ్ పెట్టండి అని చెప్తాం. కుక్కలు, పిల్లులు, కోళ్ళు ఇవన్నీ ఉంటాయి. వాటికి మంచి చెడు చూడొచ్చు పెట్ యానిమల్స్. అంటే ఆరోభావంలో శని కూర్చున్నాడు ఇన్ కేసు. శని అంటే ఎవరితో శత్రుత్వం ఉంటుంది? బిలో పవర్టీ పీపుల్తో మన కింద పనిచేసే వాళ్ళు మన శత్రువులుగా భావిస్తారు. వాళ్ళకి సేవ చేసామనుకోండి, సర్వీస్ చేసామనుకోండి, అది మళ్ళీ పెద్ద బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఒక గ్రహం కూర్చుంటే శత్రుత్వం ఎలాగ వస్తుంది? ఇదే ఆరోభావంలో ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్ ఉంటాయి, చంద్రుడు కానీ అలాగే బుధుడు కానీ శుక్రుడు కానీ కూర్చున్నారు అనుకోండి, ఈ లిటిగేషన్స్ కూడా చాలా తొందరగా వస్తూ ఉంటాయి, తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఊరుకునే లిటిగేషన్స్లోకి వెళ్తుంటారు వీళ్ళు. చంద్రుడు కూర్చున్నారు అనుకోండి, ఒక సెకండ్ ఆగడు, దమ్మని వెళ్ళిపోతాడు లిటిగేషన్, ఆవేశం విపరీతంగా వస్తుంది. కుజుడు కూర్చున్నా అంతే, వాళ్ళు ఊరికనే ఇదైపోతుంటారు, లిటిగేషన్ అయిపోతూ ఉంటారు. ఈ కుజుడు ఏ కారకత్వాలు ఏ భావానికి అధిపతిని బట్టి అక్కడి నుంచి లిటిగేషన్ ఉంటుంది. ఇదే కుజుడు కారకత్వాలతో మనం యూటిలైజ్ చేసామనుకో, ఇప్పుడు సెకండ్ లార్డ్ ఏడుతలా కుజుడు 6th హౌస్లో కూర్చున్నాడు, ఫైనాన్షియల్ లోన్స్ సంబంధించిన సర్వీస్ సెక్టార్స్లోకి వెళ్ళాం అనుకో, మళ్ళీ ఇదే మనకు మనీని ఇస్తుంది. అర్థమైందా? ఒక బిజినెస్ అనేది సర్వీస్ లాగా, ఒక ఫైనాన్షియల్ సర్వీస్ అనేది యాక్టివేట్ చేస్తే, ఆరో భావం లోన్స్ కదా, మనం లోన్స్ ఇప్పించే దాటు కానీ వాటిలో కానీ జాబ్ చేసాం అనుకోండి, మళ్ళీ మనకు మనీ దొరుకుతుంది. చూసా ఎంత మ్యాజిక్ ఉందో. ఒక చోట నుంచో శత్రుత్వం వస్తుంది, ఇంకో చోట నుంచో మనీ వస్తుంది. మనం మనీ బాగా సంపాదిస్తున్నాం, మన డబ్బు చూసి మళ్ళీ 10 మంది ఏడుస్తుంటారు, మళ్ళీ అక్కడి నుంచి శత్రుత్వం వస్తుంది, లిటిగేషన్. అంటే ఏదైతే మనం అక్కడి నుంచి కర్మలో గెయిన్ చేస్తాం, దాన్నే ఇతరులు ఏంటంటే మనం శత్రువుగా భావించడానికి కారణం అవుతుంది. అంటే సమాజంలో సగం సమస్యలకి ఏంటంటే ఈ ఆరో భావం కారణం అని చెప్పాలి. 8వ భావానికి కనెక్షన్ ఏర్పడిందంటే లైఫ్లో సర్జరీ పడిద్ది అంట. దీన్ని తప్పించుకోవాలంటే ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లకి వెళ్ళండి, పాలసీలు తీసుకుంటే వెళ్ళండి, లేదా రా డిపార్ట్మెంట్లు ఉంటే వెళ్ళొచ్చు, లేదా అకల్ట్ సబ్జెక్టు, అకల్ట్ సర్వీస్ చేయండి అంట. 8th కి 6th కి కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు సర్జరీ ఇచ్చి యాక్సిడెంట్లు ఇచ్చి మనం తప్పించుకోగలుగుతాం. 8th లాట్ 6th లాట్ కంటే యాక్సిడెంట్ కనెక్షన్ ఉంటుంది, హాస్పిటల్లో సర్జరీలో అయ్యే కనెక్షన్ ఉంటుంది పర్టికులర్ ఆర్గానికి సంబంధించి. ఇట్లాగా ఒక ఆరో భావాన్ని బట్టి మనం ఏంటంటే చాలా ప్రెడిక్షన్లు చేయొచ్చు. ఒక మనిషికి ఎందుకు శత్రువులు పెంచుకుంటున్నాడు, ఏ విషయంలో శత్రువులు పెంచుకుంటున్నాడు. ఆరో భావానికి 9వ భావానికి 1/5 కనెక్షన్ పడింది, తండ్రితో శత్రుత్వం పెంచుకుంటారు. ఎందుకు పెంచుకుంటారు మళ్ళీ? ఈ కనెక్షన్ ఎక్కడ ఏర్పడుతుంది? అర్థమైందా? ఏ భావంలో కనెక్షన్ ఏర్పడుతుందో ఆ భావం ప్రాఫిట్ కోసం వీళ్ళు శత్రుత్వాన్ని పెంచుకుంటాం. ఇప్పుడు ఒక 4th హౌస్లో ఒక ప్లానెట్ పడింది, ఆ ప్లానెట్ ఆరో భావంలో ఉన్న నక్షత్రానికి కానీ అధిపతి కానీ కనెక్షన్ ఏర్పడింది. 9th లాట్తో మళ్ళీ కనెక్షన్ ఏర్పడింది. వీళ్ళు గృహ సంబంధించిన అప్పు కానీ అది తండ్రి దగ్గర నుంచి తీసుకోవాలని ఒత్తిడి కానీ తండ్రితో విరోధం పెట్టుకొని ఏదో రకంగా డబ్బు తీసుకోవాలని వస్తుంది. ఎందుకంటే 6th లాట్కి 4th లాట్కి 9th లాట్కి కనెక్షన్ ఏర్పడింది. వీళ్ళ గృహం కావాలి, ఆ గృహానికి సంబంధించి లోన్ కావాలి, గృహానికి సంబంధించి డబ్బు కావాలి, భాగ్యం కావాలి, తండ్రి కావాలంటాడు, అక్కడి నుంచి నాకు లాభం రావాలంటే. కానీ కనిష్ట సోదర వర్గంతో ఏర్పడింది. కనిష్ట సోదర వర్గం నాకు డబ్బులు ఇయ్యి, నాకు అప్పు ఉంది, నాకు లిటిగేషన్, వీళ్ళతో లిటిగేషన్ పెట్టుకుంటాం. వీళ్ళు లిటిగేషన్ రీజన్ ఒకటి ఉంటుంది, వీళ్ళు పెట్టుకుంటా కూడా ఉంటుంది మళ్ళీ ఒకటి. 4th హౌస్లో కూర్చున్నాడా, 5th హౌస్లో కూర్చున్నాడా, దేనికి సంబంధించి లిటిగేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. కానీ వీళ్ళకి ఎటు నుంచి లిటిగేషన్ వస్తుంది, ఎవరితో లిటిగేషన్ వస్తుంది. ఇలాగ ఏంటంటే మనం ఆరో భావాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ ఆరో భావాన్ని మనం బ్యాలెన్స్ చేయలేకపోయాం అనుకోండి, లైఫ్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇది ఆరో భావంలో కేతు కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, వీళ్ళకి లిటిగేషన్ ఉంటుంది. ఇన్ కేసు ఈ రాష్ట్రాలతో అయ్యాడు అనుకోండి, వేరే రాష్ట్రాలతో లిటిగేషన్ ఉంటుంది. ఈ కేతు ఉన్నాడు, ఇక ఏమైనా గొడవ వచ్చింది కాకపోతే పోనీ అంటాడు, మర్చిపోతాడు. ఎవరికైనా డబ్బులు ఇచ్చాడు అనుకో మర్చిపోతాడు. వీడికి ఎవడన్నా డబ్బులు ఇచ్చాడు అనుకో, వాడికి ఇవ్వాలన్న సంగతి కూడా మర్చిపోతాడు. ఎందుకంటే ఆరో భావానికి కేతు కనెక్షన్ ఏర్పడింది కదా. కేతు అంటే ఏంటి? ఆ పోతే పోనీ లెట్ గో మనస్తత్వం.
ఎవరితోనో గొడవ పడాలనుకో, ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, రేపు పొద్దున పడతానులే గొడవ, ఇప్పుడు కుదరదులే అంటాడు కేతు. అదే కుజుడు అంటే ఇప్పుడే పడతాను అంటాడు. ఎంత డిఫరెన్స్ ఉంది సార్ చిన్న లిటిగేషన్కి. చంద్రుడు కూర్చున్నాడు, ఇమీడియట్లీ యాక్షన్. అదే శని గాని గురువు గారు కూర్చున్నాను అనుకోండి, కొంచెం నిదానంగా తీసుకుంటారు యాక్షన్. కేతువు కూర్చుంటే అసలు నాకు దొరికినప్పుడు చూద్దాం, ఇప్పుడు వదిలే అంటాడు. మనం వేరే పని మీద ఉన్నారు అంటే ఒక్కొక్క గ్రహం లిటిగేషన్లో ఒక్కో టైం తీసుకుంటుంది. అలాగే సర్వీసెస్ కూడా. అంటే ఏ భావాన్ని అయినా సరే మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. మనకి ఈ రోజులు ఏం కావాలి ఇక్కడ, మ్యాటర్ ఏంటి, మనీ మ్యాటర్. ఈ ఆరో భావంతో మనం డబ్బు ఎలా సంపాదించాలి, అర్థమైందా, దీన్ని మన జీవనాధారంగా ఎలా మార్చుకోవాలని కూడా మనం చూడవచ్చు. 6th హౌస్ అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే సర్వీస్ హౌస్. అక్కడ ఏ భావాధిపతి పడ్డాడో ఈ భావాధిపతికి సంబంధించిన సర్వీస్ అనేది దానికి కరెక్ట్ చేసుకుంటా వెళ్ళామనుకోండి, ఈ ఆరో భావాన్ని మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేయగలుగుతాం. యూటిలైజ్ చేయడమే కాదు, ఆల్మోస్ట్ అన్ని సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. అంటే లిటిగేషన్ నుంచి ఎలా పని ఉండదు, ఒకరితో శత్రుత్వం పెట్టుకోవాల్సిన పని ఉండదు. మనం చూడండి, నాకు శత్రుత్వం ఇటు నుంచి వస్తుందంటే ఈ ఆరో భావాన్ని మనం కేతుని యూటిలైజ్ చేయొచ్చు, సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోవటం. ఎందుకంటే ఆరో భావాన్ని కంట్రోల్ చేసే హౌస్ ఏదైనా ఉందంటే 12th హౌస్. 12th లాట్ వెళ్ళి ప్లేస్ అయ్యాడు ఆరో భావంలో. హిడెన్ ఎనిమీస్ ఉంటారు, ఎటు నుంచి వస్తారో తెలియదు ఈ హిడెన్ ఎనిమీస్. ఇది ఆరో భావాన్ని బ్యాలెన్స్ చేయాలనుకోండి, దాని సప్తమ భావం ఏంటిది ఇక్కడ 12th హౌస్ అంటే మెడిటేషన్ చేసి సైలెంట్గా ఉంటుంది. ఈ ఆరో భావం నాశనం చేసే హౌస్ ఏదైనా ఉందంటే కనుక 5th హౌస్. బాగా జ్ఞానం పెంచుకో, నీ పని నువ్వు చూసుకో. ఈ రెండు హౌస్లు ఏంటంటే ఆరో భావాన్ని బ్యాలెన్స్ చేస్తాయి. అంటే మన శత్రువులు ఉండకూడదు అంటే మనం సైలెంట్గా ఉండాలి. చూడండి, ఒకసారి రెండో భావాధిపతి ఆరో భావంలో పడ్డాడు, మన సంపాదన మన వాక్కు ద్వారా కూడా మనకి శత్రుత్వం ఉంటుంది. రెండో భావం మన కుటుంబం, మన కుటుంబంతో కూడా మనకి లిటిగేషన్ ఉంది. మూడో భావం మనం చేసే ఎఫర్ట్స్, ఫైటింగ్, దానివల్ల మన శత్రుత్వం ఉంటుంది, లిటిగేషన్ వస్తుంది. ఒకడు బాగా ఉద్రేకంగా దూకుతాడు, పురుషార్థం అంటాడు, ఓవర్గా వెళ్ళిపోతుంటాడు, మూడో భావాధిపతి కుజుడే అయ్యాడు, సోదరుతో లిటిగేషన్ ఉంటుంది. మనం చేసే ప్రయత్నాలు, మనం చేసే జర్నీస్ వల్ల కూడా లిటిగేషన్ ఉంటుంది. మూడో భావాధిపతి 6లో పడ్డాడు, జాగ్రత్త జర్నీలు చేయండి అంట. ఇష్టం వచ్చినట్టు దూకుడుకి వెళ్ళొద్దు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇన్ కేసు అష్టమాధిపతి పడితే యాక్సిడెంటే. 3 లాట్ 8th లాట్ 6th కనెక్షన్ ఏర్పడింది, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సర్జరీలు పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 3rd లాట్ అనుకోండి, మన షోల్డర్స్ వక్షస్థలం అంటాం, 6th లాట్తో కనెక్షన్ ఏర్పడితే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. రాహు దృష్టి పడితే క్యాన్సర్ కూడా వస్తుంది. మనం చాలా చోట్ల స్త్రీల విషయంలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాం అనుకోండి, ఈ 3rd హౌస్ నాటికి రాహుకి ఆరో భావం కనెక్షన్ ఏర్పడుతుంది, 8వ భావాధిపతి దృష్టి పడుతుంది, సర్జరీ పడింది. అంటే ఈ ఆరో భావానికి ఎప్పుడైనా సరే ఒక సర్జరీ పడాలంటే కనుక 8వ భావం కనెక్షన్ ఏర్పడాలి. మిగతా ఏ ప్లానెట్ పడుతుందో ఆ ప్లానెట్ కారకత్వానికి సంబంధించి ఆపరేషన్ జరుగుతుంది అని చెప్పచ్చు. అంటే లిటిగేషన్ ఆరో భావం. 8th హౌస్ అంటే సర్జరీ, యాక్సిడెంట్స్. ఈ లిటిగేషన్ 8th హౌస్ కనెక్షన్ ఏర్పడింది. ఇప్పుడు ఒక 4th లాట్ 8th లాట్తో కనెక్ట్ అయ్యి లేదా 6th లో పడ్డాడు, లేదా ఇదే 4th లాట్ 6th లాట్తో కనుక 8th లో పడ్డాడు, లేదా 8th లాట్ నక్షత్రం మీద కూర్చున్నాడు, వీళ్ళ హౌస్ లిటిగేషన్లోకి వెళ్ళిపోతుంది. లాంగ్ టర్మ్ నడుస్తుంది ఆ కేసు అని చెప్పాలి. 8th హౌస్ అంటే లాంగ్ టర్మ్, అంటే ఎక్కువ కాలం సాగదీస్తూ ఉంటుంది అని. ఏదైనా రోగం వచ్చింది, 6th లాట్లో ఒక రోగం ఉంది అనుకుందాం, అది 8th కనెక్షన్ ఏర్పడింది. ఈ డిసీజ్ లాంగ్ ఉంటుంది, దీర్ఘకాలిక రోగం అంటే. దీర్ఘకాలిక రోగాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఆరో భావానికి 8కి కనెక్షన్ ఏర్పడితే వస్తాయి. ఈ రోగాల నుంచి తప్పించుకోవాలనుకోండి 8ని అకల్టను పట్టుకోండి అంట, జ్యోతిషం నేర్చుకోండి అని చెప్తాం. 8th హౌస్కి సంబంధించిన యాక్టివిటీస్ చేసుకోండి అని చెప్తాం. ఇది రెమెడీ. అంటే జ్యోతిషం అందరికి డబ్బులు ఇస్తుందని కాదు, కొన్ని కొన్ని విషయాల్లో జ్యోతిషం లాంటి అకల్ట్కి పట్టుకోవడం వల్ల కొన్ని స్ట్రగుల్స్ తగ్గుతాయి మనం. ఎందుకంటే నాలెడ్జ్ వస్తుంది, ఈ నాలెడ్జ్ వల్ల మనం ఎలాగ ఉండాలని తెలుస్తుంది. 8th హౌస్ అంటే ఒక సాధన సిద్ధి. ఈ సాధన ఏదైతే మనిషికి యాక్టివేట్ అవుతుందో తను ఏంటంటే చాలా రోగాల నుంచి గ్రహాల నుంచి తప్పించుకోగలుగుతాడు. అట్లాగా ఈ 8వ భావాన్ని ట్రిగ్గర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ జాతకంలో అయినా సరే ఈ ఆరో భావాధిపతి ఎన్ని గ్రహాలతో కలుస్తున్నాడు, ఏ ఏ నక్షత్రం మీద ప్లేస్ అవుతున్నాడు, ఆ నక్షత్రానికి అధిపతి ఏ ఏ భావాల్లో కూర్చున్నాడు, వాళ్ళతో లిటిగేషన్ ఏర్పడుతుంది. ఇప్పుడు నాది ఆరో భావాధిపతి కూర్చున్నాడు, ఒక ఆరుద్ర నక్షత్రమే కూర్చున్నాడు, 9th హౌస్లో కూర్చున్నాడు.
నాకు లిటిగేషన్ ఉంటుంది. ఎక్కడి నుంచి ఉంటుంది లిటిగేషన్ అంటే, ఒకటి థర్డ్ హౌస్ కనిష్టోదర వర్గంతో లిటిగేషన్ ఉంటుంది. రెండు ఆరుద్ర అంటే ఆల్మోస్ట్ రాహు. ఈ రాహు తులా లగ్నానికి అంటే పంచమాధిపతి. ఆరోజు పాదపతి నైన్త్ లో కూర్చున్నాడు. జ్ఞానం. వీడికి ఇన్ని తెలివితేటలు ఏంటి, ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పైగా మూడో భావాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఆల్మోస్ట్ నేను ఏదైనా వాట్సాప్ గ్రూపులో ఉన్నాను అనుకో, ఇమీడియట్ నన్ను పీకి అవతల పడేస్తాను, లేకపోతే నాతో గొడవ పెట్టుకుంటాను. ఇది నా లైఫ్ లో జరిగేది అది. ఇలాగ మనకేంటంటే ఒక్కొక్కరికి ఒక్కలాగా ఉంటుంది. ఇక్కడ నైన్త్ హౌస్ లో పడ్డాడుగా, తండ్రి ఉంటే తండ్రితో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. అట్లాగే ఏ భావంలో పడ్డాడు, ఏ నక్షత్రమే పడ్డాడు ఆరో భావాధిపతి, ఆ నక్షత్రానికి ఏ భావాల ఆధిపత్యం ఉంది, దాంతో లిటిగేషన్ ఉంటుంది. ఇప్పుడు మీ ఒక మేష లగ్నాన్ని తీసుకుందాం, ఆరో భావాధిపతి బుధుడు. ఈ బుధుడల్లి ఏ చిత్తా నక్షత్రం మీద కానీ ధనిష్ట నక్షత్రం మీద కానీ పడ్డాడు అనుకోండి, ఇతను లిటిగేషన్ వస్తుంది. ఒకటి తన అష్టం భావం నుంచి వస్తుంది. మా క్లాస్లో ఉండాలి. సరే సరే అమ్మా. అంటే ఏంటి ఇక్కడ అష్టం భావం అంటే ఏంటి, లిటిగేషన్ ఎటు నుంచి వస్తుంది, చిత్తా నక్షత్రం మీద కూర్చున్నాడుగా ఆరో భావాధిపతి వెళ్ళి. చిత్త అంటే ఏంటి ఇక్కడ, ఒకటి ఆరో భావంలో ఉంటుంది, లేకపోతే దీంట్లో ఉంటుంది తులలో. లేదు మృగశిరలో కూర్చున్నాడు, రెండో భావంలో కూడా అక్కడ కానీ ఉంటుంది. మృగశిర రెండు భావాలను యాక్టివేట్ చేస్తుంది. ఇలా ధనిష్ట పదో భావం, 11వ భావం, లిటిగేషన్ ఉంటుంది ఇతనికి. ఒకటి తన ఇన్హెరిటెడ్ ప్రాపర్టీకి సంబంధించిన లిటిగేషన్ ఉంటుంది. అష్టమాధిపతిగా లగ్నాధిపతిగా తన వ్యక్తిత్వం తనకు తానుగా లిటిగేట్ అవుతూ ఉంటాడు. ఓవర్ యాంగ్జైటీ లాట్ అవుతాడు. ఎందుకంటే కుజుడు ఓవర్ యాంగ్జైటీ లాట్, సెల్ఫ్ ఈగో. బుధుడు కూర్చున్నాడు, బుధుడు నర్వస్ సిస్టమ్ లాట్. వీళ్ళకి నరాలు బ్రేక్ అయినంత పెయిన్ వస్తుంది ఒక మేష లగ్న జాతకుడు. ఇదే జాతకుడు ఏ రోహిణి మీద కానీ, హస్త మీద కానీ, శ్రవణం మీద కానీ కూర్చున్నాడు బుధుడెళ్ళి, ఇతను 3 వార అధిపతి కనిష్ట వర్గంతో డిఫాల్ట్ ఉంటుంది. ఫైటింగ్ అనేది సోషల్ సర్కిల్తో డిఫాల్ట్ ఉంటుంది. లేదా ఇతను యూట్యూబ్ వీడియో పోస్ట్ చేశాడు అనుకోండి, ఇతనికి బ్యాడ్ కామెంట్స్ బాగా వచ్చి ఇతను క్రిటిసైజ్ చేసే వాళ్ళు చాలా మంది పోస్టులు పెడుతుంటారు. ఎందుకంటే 3వ భావాధిపతి కాబట్టి సోషల్ సర్కిల్ క్రిటిసైజ్ చేస్తుంటారు. కానీ చంద్ర నక్షత్రంగా హౌస్ సంబంధించిన లిటిగేషన్, ఫోర్త్ లాట్ కదా హౌస్ మేష లగ్నానికి. బుధుడేమో 6వ భావాధిపతి, చంద్ర నక్షత్రమే ప్లేస్ చేయడం, గృహ సంబంధమైన ఇబ్బందులు ఉంటుంది. అది లేదు, ఇతను ప్లేస్ అయ్యాడు అశ్విని నక్షత్రం మీద అనుకుందాం. అశ్విని అంటే డిఫాల్ట్గా వృశ్చిక రాశికి కోలాట అష్టమాధిపతి. అత్తవ గారి కుటుంబంతో లిటిగేషన్ ఉంటుంది, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ సంబంధించిన లిటిగేషన్ ఉంటుంది. ఇంకా అతని బాడీలో 8th హౌస్ సంబంధించిన లిటిగేషన్, సీక్రెట్ ఆర్గాన్ సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇట్లాగేంటంటే సారీ, అట్లా ఈ 6వ భావాధిపతి ఈ లగ్నాత్తు ఏ నక్షత్రం మీద కూర్చున్నాడో అతనికి ఏ భావాలు కాదు. ఈ 6వ భావం శుక్రుడితో కలిసిన, లేదా శుక్ర నక్షత్రాలు భరణి మీద కానీ, పూర్వ పాల్గొన మీద కానీ, ఇంకా పూర్వాషాఢ మీద స్థితి పొందాడు అనుకోండి. శుక్రుడు ఏ భావాలకు ఆధిపత్యం, సెకండ్ అండ్ 7th హౌస్. అంటే ఫైనాన్షియల్ లిటిగేషన్స్, ఇతర కొంత డబ్బును చూసి ఏడ్చే వాళ్ళు, లిటిగేషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. రెండు 7th హౌస్, భార్య కూడా లిటిగేషన్ పెట్టుకోవచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ లిటిగేషన్ పెట్టుకోవచ్చు, వాళ్ళతో పోరాడవచ్చు. అర్థం. అంటే ఈ 6వ భావాధిపతి ఎటు నుంచి లిటిగేషన్ తెస్తున్నాడు, దానికి సంబంధించిన రోగాలు కూడా ఉంటుంది. శుక్రుడు సంబంధించిన గ్లాండ్స్ దెబ్బతండి, థైరాయిడ్ ప్రాబ్లం రావచ్చు లేడీస్ విషయంలో అయితే. అర్థం. ఇంకా సప్తమ భావానికి సంబంధించిన ఈ పొత్తికడుకు సంబంధించిన లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ, శుక్రనాళాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఎదుర్కొంటారు. స్పెర్మ్ కౌంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అండాలకు సంబంధించిన ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎందుకంటే రోగాధిపతి ప్లేస్ అయ్యాడు కదా ఈ శుక్ర నక్షత్రం మీద. ఆ శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి. శుక్రుడు కారకత్వాలు ఉంటాయి స్త్రీల విషయంలో కానీ, పురుషుల విషయంలో కానీ. ఈ ఎగ్స్ అండ్ స్పెర్మ్ కౌంట్కి అతనే కారణం. వీటికి సంబంధించిన ప్రాబ్లం అంటే ఇంటర్నల్ గ్లాండ్స్, థైరాయిడ్ గ్లాండ్ అని చెప్పేసి, ఇంకా పిట్యూటరీ గ్లాండ్స్ అని చెప్పేసి,
ఈ గ్లాన్స్ అధిపతి శుక్రుడు కాబట్టి దీనికి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు వెళ్ళి ఆరో అధిపతి దాంట్లో కూర్చున్నాడు, సింపుల్గా చెప్పొచ్చు షుగర్ వచ్చిందని చెప్పొచ్చు. అంటే ఇంటర్నల్ గ్లాండ్స్ ఏదైనా దెబ్బతింటుంది శుక్రుడితో కనెక్ట్. అంటే ఈ ఆరో అధిపతి ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, లేదా ఈ ఆరో అధిపతి నక్షత్రం మీద, అంటే బుధ నక్షత్రం మీద ఏ గ్రహాలు వచ్చి కూర్చున్నాయి, ఇమీడియట్గా ఆ గ్రహాలకు సంబంధించిన కారకత్వాలు ఏవైతే ఉంటాయో ఆ తత్వాలు అనేది దెబ్బతింటాయి. ఇప్పుడు శని కూర్చున్నాడు ఈ ఆరో అధిపతి దాని మీద. శనికి ఏంటి మనకి తత్వం వాయుతత్వం. అంటే బాడీలో వాతం అనేది పక్షవాతాలు వచ్చే అవకాశం, కానీ వాత కూడా పెరిగిపోతుంది బాగా. ఎందుకంటే శని యొక్క లక్షణం, శని దేనికి కండరాలకు ఆధిపత్యం, అతను బాడీలో కండరాలు దెబ్బతింటాయి. శని అంటే ఇక్కడ 10, 11 అధిపతులు ఆరో భావాధిపతితో కనెక్ట్ అయ్యాడు. శని వెళ్ళి ఆరో భావాధిపతి నక్షత్రంలో పడ్డా, బుధ నక్షత్రంలో లేదా ఆరో భావంలో ప్లేస్ అయినా, ఇదే శని వెళ్ళి మూడో భావం అంటే అతనికి ఆరో భావం క్వాలిటీ ఉంది, మిథునంలో ప్లేస్ అయిన అతను 10th అండ్ 11th లాంటి కాబట్టి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ లిటిగేషన్స్ ఫేస్ చేయాలి. దీని నుంచి తప్పించుకోవాలి వీళ్ళు. మరి ఒకటి ఏం చేయాలి, ఇక్కడ ఆరో భావం అనగానే ఫస్ట్ దీని శక్తి ఎక్కడ ఉందంటే దీన్ని కంట్రోల్ చేసే శక్తి 12th హౌస్లో ఉంది. 12th హౌస్ ఏంటి, దానం చేయటం ఒకటి, మెడిటేషన్ చేయటం ఒకటి, ఈ 2 పనులు చేస్తాం అనుకో ఆరో భావం బ్యాలెన్స్ చేయొచ్చు. ఇంకా ఆరో భావంలో పెట్టే అనిమల్స్ ఉంది. అంటే ఏ గ్రహం చూస్తుంది, ఒక శుక్రుడు చూశాడు అనుకోండి, ఆవులకి పలానా ఫుడ్ పెట్టండి అని చెప్తాం. ఏ రాహుకేతులో చూశారు అనుకోండి, కుక్కలుగా పెట్టండి అని చెప్తాం. ఏ గురుడో చూశాడు అనుకోండి, పక్షులకి ఏంటి అని చెప్తాం. గురుడు అంటే ఆకాశతత్వం కాబట్టి ఆకాశంలో తిరిగే జంతువులు పక్షులే కాబట్టి పక్షులకు ఆహారం ఏంటి అని చెప్తాం. ఇవన్నీ ఏంటంటే రెమెడీస్. మనం ఎప్పుడైనా సరే ఒక రెమెడీ మనం ఇస్తున్నాము అంటే అది కేవలం ఆరో భావానికి సంబంధించిన రెమెడీ ఇస్తాము. ఆరో భావం ఏంటంటే రోగము, రుణము, శత్రుత్వం, ఆ మనిషి యొక్క అరిషట్ వర్గాలు. మెయిన్ అరిషట్ వర్గాలు కంట్రోల్ చేసుకొని నేను ఎన్నో క్లాసులు చెప్తాను. ఒక్కసారి అరిషట్ వర్గాన్ని కంట్రోల్ చేసాం మనం, అప్పు చేయాల్సిన అవసరం ఉండదు, ఒకరితో శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ 2 అవసరాలు లేకపోతే మనకు రోగం, రుణం రాదు, రోగం ఉండదు కదా. అంటే మనకి ఎవరన్నా మన మీద ఆడవచ్చు, కానీ మనం వాడితో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బ్యాలెన్స్ ఎలా చేయాలి, ఆరో భావన 12th హౌస్ శక్తిస్తారు. అంటే 12th హౌస్లో ఏముంటుంది, మెడిటేషన్ ఉంటుంది, దానాలు చేయటం ఉంటుంది, సమస్య నుంచి దూరంగా వెళ్ళిపోవటం ఉంటుంది. మనకి ఎందుకు లేదు, ఈ మూడింటిని మనిషి యాక్టివేట్ చేసుకున్నాడు, ఆరో భావం ఇబ్బంది ఏముండదు. అంటే కొన్ని పనులు మనం ఏంటంటే, ఎందుకంటే లగ్నం మంద కాబట్టి మనకు ఒక ఆత్మకారకుడు ఉంటాడు కాబట్టి అది. అలాగే జైమినిలో వచ్చేసరికి ఈ ఆరో భావానికి క్వాలిటీ తీసుకునేది జైమిని కారకత్వంలో జ్ఞాతి కారకుడు అని ఉంటుంది, జీకే. అంటే ఈ జీకే ఎవరో ఏ నక్షత్రమే ప్లేస్ అయ్యాడు, ఆ నక్షత్రానికి ఏ ఏ భావాల ఆధిపత్యం ఉంది, వీటికి సంబంధించిన ఫైటింగ్ అనేది లైఫ్లో జరుగుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒకరితో ఎక్కడో ఒక చోట పోరాడాల్సిందే భూమి మీద పుట్టారు. ఎందుకంటే వాళ్ళ జాతక చక్రంలో ఆరో భావాధిపతి ఉండి తీరతాడు. దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సైకలాజికల్గా అనేది ఆలోచించాలి. ఆ తర్వాత గ్రహానికి సంబంధించిన శాంతులు చేసుకుంటాం, కానీ ఆ గ్రహం సంబంధించిన వ్యక్తులతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయటం. కానీ ఇప్పుడు 3rd లాట్కి 6th లాట్ కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, ఎక్కువ రాసుకొని పూసుకోను. నా జాతకంలో తులా లగ్నం 3rd and 6th లాట్ ఒకళ్ళే, నేను చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. అంతా ఉంటాం కానీ నో వర్డ్స్ అనమాట, కమ్యూనికేషన్ ఉండదు. కమ్యూనికేషన్ ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే 3rd హౌస్ అంటే కమ్యూనికేషన్. 3rd హౌస్ కనిష్ట సోదర వర్గం, 6th లాట్ కూడా ఆయన. నేను కనిష్ట సోదర వర్గంతో ఎక్కువ కమ్యూనికేషన్ పెట్టుకుంటే లిటిగేషన్ వస్తుంది. దీన్ని మూడో భావాన్ని యాక్టివేట్ చేస్తే ఆటోమేటిక్ ఆరో భావం యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకంటే తులా లగ్నాన్ని 3, 6 ఒకటే, మేష లగ్నానికి అదే వారం చేస్తుంటాను నేను. మీరు కనిష్ట సోదర వర్గంతో కమ్యూనికేషన్ పెట్టుకుంటే లిటిగేషన్ వస్తుంది. 3rd and 6th లాట్ ఒకటే. ఈ 2 లగ్నాలకే ఉంది అలాగా, వేరే లగ్నాలకు లేదు. వేరే లగ్నాలు 3rd ఒకళ్ళు అయితే 6th ఒకళ్ళు అవుతారు. ఎప్పుడైనా సరే 6th హౌస్లో ఏ ప్లానెట్ కనెక్ట్ అయితే వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది కట్ చేయండి అంటారు. 3rd అనేది ఏంటి, ఇక్కడ మన పోరాటం, మన పురుషాధిక్యత, మన యుగో అనేది 3rd లో ఉంటుంది. తగ్గం మనం ఇక్కడ కమ్యూనికేషన్లో తగ్గడం ఏ మనిషి. ఎవరితో పెట్టుకోకూడదు, వాళ్ళతో పెట్టుకోలేదు మనకి ఆరో భావంతో, మన లైఫ్ సేఫ్ సైడ్ అంటాం. అంటే న్యూట్రల్గా ఉండండి అని. అంటే వాళ్ళు మన మీద ఎన్నో రకాలు చేస్తుంటారు, అట్టించి ఆపలేం మనం.
ఎందుకంటే చెప్తా నేను జ్యోతిష్యంలో ఒకే విషయం చెప్తా పొద్దుగోకులు. గ్రహాలు అనేది మన పూర్వజన్మ కర్మను బట్టి మనం పెట్టుకొని పుడతాం ఇక్కడ. అవి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే దాన్ని ఆపలేము. కానీ మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకు తెలిసింది మన జాతకం మన చేతిలో ఉంది. ఫలానా భావాధిపతి ఆరో భావంతో కరెక్ట్ అయ్యాడు. లిటిగేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఆపలేం మనం. రెస్పాండ్ అవుదాం వద్దా అన్నది మన విజ్ఞత, మన తెలివితేటలు. రెస్పాండ్ అయితే ఎలాగా అట్టించి రివర్స్ యాక్టింగ్ వస్తుందని చెప్పి అది కనిపెట్టచ్చు మనం. అప్పుడు రెస్పాండ్ అవ్వకుండా ఉండటం మంచిది అని చెప్తాను. మన మన చేతిలో ఉంది కదా, రెస్పాండ్ అయ్యేది ఏముంది. కానీ ఇదే ఆరోపణం సర్వీస్, ఇదే ఆరోపణం ధనాన్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే ఒక బిజినెస్ చేసాం, వసూలు చేయడం అనేది ఆరోపణం ఉంటుంది. మొహమాటం లేకుండా వసూలు చేస్తాం. అంటే మనం ఎలాంటి సర్వీసులు చేస్తే మనం డబ్బు వస్తుంది. ఇప్పుడు ఆ జాతకంలో 6th లార్డ్ రాహు మీద ప్లేస్ అయ్యాడు. రాహు వెళ్ళి 12th లో ప్లేస్ అయ్యాడు. 9th లో కూర్చుందా. నేనేం చేస్తున్నా, నా నాలెడ్జ్ నా టీచింగ్ అంటే ఆన్లైన్లో వదిలేస్తున్నా. అంటే అదొక సర్వీస్ కింద. కామెంట్ బాక్స్ని కట్ చేశాను. ఎందుకంటే థర్డ్ లార్డ్ కూడా ఆయనే కదా. సోషల్ సర్కిల్ ఇచ్చి నెగిటివ్ కామెంట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నాలెడ్జ్ లాంటి గురువు రాహు మీద కూర్చున్నాడు విపరీతంగా, 9th లో కూర్చున్నాడు టీచింగ్లో. అపోజిషన్ చేస్తుంటారు చాలా మంది. రాహు మళ్ళీ పంచమాధిపతి కూడా అయ్యాడు కదా. ఒక పంచమాధిపతి మీద ఒక ఆరో భావాధిపతి కూర్చొని మళ్ళీ 9th లో కూర్చున్నాడు. సోషల్ సర్కిల్ నుంచి అపోజిషన్ నడుస్తుంటుంది, సోషల్ గ్రూప్ నుంచి అపోజిషన్ వస్తుంటుంది. మనం ఏం చేస్తామంటే రెస్పాండ్ అవ్వం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం వన్ సైడ్. నా యూటిలైజేషన్ ఎలా ఉంటుంది. అలా మీ జాతకంలో ఆరో భావానికి ఎవరితో కనెక్ట్ అయింది, మీరు ఏ విధంగా యూటిలైజేషన్ చేసుకుంటారు దాన్ని. అంటే లిటిగేషన్లోకి వెళ్ళకపోవటం ఉత్తమం అన్నిటికంటే. లిటిగేషన్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రాలేం మళ్ళీ. ఎందుకంటే లాక్కోలేం పిక్కోలేం అనేది ఈ ఆరో భావాన్ని చూసి వచ్చిన సామెత. అంటే ఒక్కొక్క దాని నుంచి పెద్దలు మనకి కొన్ని సామెతలు చెప్పారు. అందులో ఈ ఆరో భావం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సమ్ వృషభ లగ్న జాతకులు చూసుకున్న ఆరో భావంలో ఎవరు పడ్డారని చెక్ చేసుకున్నారు అనుకోండి. మీరు చూడండి, 2nd లార్డ్ పడ్డాడా, 5th లార్డ్ పడ్డాడా, 10th లార్డ్ పడ్డా, అలా మీ మీ లగ్నాలకు చెక్ చేసుకోండి మీ ఆరో భావం ఎవరు. ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహాలకు మాత్రం అంటే రెండు రెండు ఉంటాయి. మీన లగ్నానికి రెండు ఉంటాయి. అది ఆరో భావాధిపతి మీన లగ్నం ఒకటే కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా వృషభ లగ్నానికి లగ్నం ఆరో భావం ఒకటే. ఇంకా ఆరో భావంగా మనం కర్కాటక లగ్నాన్ని తీసుకుంటే రెండు ఉంటాయి. తండ్రి ఆరో భావం, భాగ్యం ఆరో భావం. వీళ్ళ భాగ్యం చూసి చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఇట్లాగా తండ్రితో మళ్ళీ శత్రుత్వం, ఇట్లా రెండు భావాలు ఏదైతే వస్తాయో ఆ భావాల్లో ఆరో భావంలో లేకుండా రెండో భావంలో గ్రహం పడ్డా కూడా అది కూడా లిటిగేషన్లో తీసుకెళ్తుంది. ఇప్పుడు కర్కాటక లగ్నానికి 9th లో గ్రహం కూర్చుంది. కూర్చోగానే అది ఏం చేస్తుంది, ఆరో భావమైన ధనుసును కూడా ట్రిగర్ చేస్తుంది. మేనం నుంచి ధనుసును కూడా. లిటిగేషన్ అక్కడి నుంచి కూడా వస్తుంది, ఆ గ్రహం నుంచి కూడా. ఇప్పుడు తులా లగ్నానికి 3వ భావంలో గ్రహం పడింది, కానీ ఆరో భావం ట్రిగర్ చేస్తుంది 3వ భావం. ఎందుకంటే తన యొక్క ఇంకో రాశి ఉంది కదా ఆరో భావంగా. మేష లగ్నానికి 3వ భావంలో గ్రహం ఉన్నా కూడా ఆరో భావం ట్రిగర్ చేస్తుంది అది. ఆ గ్రహ కారకత్వాలతో మనకు ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా సరే చూడండి, 6th హౌస్ అంటే మనిషి యొక్క వృత్తి, 10th హౌస్కి మళ్ళీ భాగ్యస్థానం అది. ఎందుకంటే 10th హౌస్కి కర్మభావానికి భాగ్యస్థానం ఎందుకైందంటే మనకి ఆరో భావానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల, కానీ భాగ్యభావం అది. ఎప్పుడు భాగ్యభావం అవుతుందంటే 10th హౌస్ నుంచి ఫస్ట్ వచ్చేది 5th హౌస్, 2nd హౌస్. ఎప్పుడైతే మనకు అక్యుములేటెడ్ వెల్త్ సంపాదిస్తున్నామో, మనకు ఒక మంచి మాట తీరు ఉంటుందో ఆరో భావం కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడైనా. ప్రతి మనిషి ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు. ఆ కర్మ యొక్క జ్ఞానం ఏదైతే ఉంటుందో నాలెడ్జ్ అనేది 10th హౌస్ కర్మ, దాని యొక్క జ్ఞానం అనేది 2nd హౌస్, అంటే దాని యొక్క 5th హౌస్ అనమాట, నాలెడ్జ్ హౌస్. ఈ 5th హౌస్ ఏమవుతుంది, 2nd హౌస్ అవుతుంది లగ్నానికి. అంటే ఇక్కడ నీ మాట ఎలా ఉంది అన్నది ఇంపార్టెంట్. ఆ మాటను బట్టి 9th హౌస్, దాని నుంచి 5th హౌస్, 6th హౌస్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది ఉంటుంది. అది మనకు భాగ్యంగా యాక్ట్ చేస్తుందా,
రివర్స్ లో శత్రువుగా యాక్ట్ చేస్తుంది అనేది మనిషి మాట. అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. అంటే సెకండ్ హౌస్ బాగా బ్యాలెన్స్ చేయగలిగాం. సిక్స్త్ హౌస్ ఆటోమేటిక్ గా యాక్టివ్ అయ్యింది. ఎందుకంటే ఈ అర్ధ త్రికోణం అనేది ఉంటుంది. మనకి యాక్చువల్ గా ఏంటంటే 4 పిల్లర్స్ ఉంటాయి జ్యోతిష్యంలో. వాటి మనం కేంద్రాలు అంటాం. అంటే మీకు నవాంశ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కేంద్రాలు అంటే ఏంటి తర్వాత చెప్తాను మీకు. ఇది 1, 4, 7, 10. ఈ కేంద్రాల్లో ఒక్కొక్క రాశికి స్పెషల్ ఆధిపత్యాలు ఉంటాయి. దేన్ని ట్రిగ్గర్ చేస్తే లైఫ్ అలైన్మెంట్ బాగుంటుంది అని. అట్లా ఈ ఆరో భావాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, ఎలా అలైన్మెంట్ చేసుకుంటారు అనేది మీ యొక్క ఆలోచన విధానం పెట్టండి. మనకు ఆరో భావం నుంచి ఏమి వస్తాయి? రోగం వస్తుంది. అంటే ఏ గ్రహాలు ఏ తత్వాలను బట్టి రోగం వస్తుంది. ఇప్పుడు చంద్రుడు పడ్డాడు ఆరో భావంలో. వాళ్ళకి ఎక్కువగా కఫతత్వం, బాడీ అంతా వాటర్ చేరిపోవటం, బాడీలో సాల్ట్ పెరిగిపోవటం, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే చంద్రుడి యొక్క ఇదన్నమాట. శరీరం నీరు పట్టడం. అర్థమైనా? ఇదే చంద్రుడు చతుర్థాధిపతి కాబట్టి గుండెకి సంబంధించిన సరఫరా కాబట్టి దానికి సంబంధించిన ఇబ్బంది రావటం. అంటే ఫ్లోకి చంద్రుడు కారణం. వాటర్ ఫ్లో. కుజుడు కూర్చుంటే రక్త సంబంధమైన దోషాలు, హై బీపీ రావటం, బోన్ మ్యారో అరిగిపోవటం, ఇలాంటి సంబంధాలు. అదే బుధుడు శుక్రుడు కూర్చుంటే వీళ్ళందరికీ చర్మ రోగం ఉంటుంది, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఆధిపత్యం. శనికి కూడా అంతే, చర్మానికి కండరాలకి అన్నిటికీ ఆధిపత్యం శని, మాంసానికి వాటికి సంబంధించిన ప్రాబ్లం. శని అంటే వాయుతత్వం కాబట్టి వాతత్వం. గురుడు పడ్డాడు వాళ్ళకేమో బ్రీతింగ్ అందదు, ఆక్సిజన్ సరిపోదు బాడీకి. గురుడు ఆకాశతత్వం, ఆక్సిజన్ లాంటి. వాళ్ళు ఆక్సిజన్ దొరక చచ్చిపోతారు. అంటే మనకి ఏ గ్రహం దెబ్బతింది తెలిసిపోతుంది. అంటే నవగ్రహాల్లో ఏ గ్రహం పడ్డా కూడా, అదే రాహు ఏర్పడితే అది చాలా విపరీతం. అది ఎటు నుంచి వచ్చిందో కూడా సమస్య తెలియదు. ఏ రాహు సింగిల్ గా పనిచేయడు. ఆరో భావంలో ఏదో నక్షత్రమే కూర్చుంటాడు కదా. ఆ నక్షత్రం ఏ ఏ భావాలకు ఆధిపత్యం ఉందని చెప్పి చూడాలి మళ్ళీ. వాటి యొక్క క్వాలిటీని తీసుకొని అతను రోగాన్ని చూపిస్తాడు. అంటే కొన్ని కొన్ని రోగాలు డాక్టర్లు పట్టుకోలేమో మనం రోగాన్ని కనిపెట్టవచ్చు. ఎందుకంటే ఈ ఆరో భావాధిపతి ఏ భావ నక్షత్రంలో పడ్డాడు, లేకపోతే రాహు వెళ్ళి ఆరో భావంతో కనెక్షన్ ఏ నక్షత్రంలో పడ్డాడు, ఆ నక్షత్రానికి ఏ ఏ భావాలు వచ్చినాయి, దాన్ని బట్టి మనం ఏంటంటే మనిషి యొక్క డిసీజ్ మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, ఇటు సైడ్ టెస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని. మీకు మెడికల్ ఆస్ట్రాలజీలో ఇవన్నీ కవర్ అవుతాయి. అలాగే మనకి ద్రాక్షాణంలో కూడా కొన్ని భావాలు కవర్ అవుతూ ఉంటాయి. ఈ ఆరో భావానికి సంబంధించిన ఇన్ డెప్త్ అనాలిసిస్ మెడికల్ అండ్ ద్రాక్షాణంలో మనకు తెలుస్తుంది. ఇదేంటంటే రఫ్ అలైన్మెంట్ అనమాట రోగానికి సంబంధించి. మ్యాక్సిమం లిటిగేషన్స్ మనకు అన్ని సమస్యల కారణం లిటిగేషన్, 6th హౌస్. ఈ లిటిగేషన్ కంట్రోల్ చేసేది కేవలం సేవ మాత్రమే. ఎదుటోడికి సేవ చేయాలి, సర్వీస్ చేయాలని ఒక్క గుణాన్ని యాక్టివేట్ చేసుకుంటే మన లైఫ్లో ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే రోగానికి కారణం ఏంటంటే మనిషికి సేవా గుణం లేకపోవటం. రెండోది తన యొక్క అగ్రెసివ్నెస్ ని పెంచుకుంటాం. ఆరో భావ గుణాలు జలసి ఒకటి, మోహం ఒకటి, అరిషడ్ వర్గాలు ఒకటి, కామక్రోధ లోభ మోహం మాత్సర్యాలు, ఒకళ్ళు చూసి ఏడవటం, మనకి ఎంత ఉన్నా లేదని ఏడవటం, అర్థం పక్కనోడు అంత సంపాదిస్తున్నాడు అని చెప్పి తట్టుకోలేకపోవడం, పక్కనోడికి అవి ఉన్నాయి అని చెప్పి వాడి మీద పడి మనం ఏడవటం, ఇలాంటి గుణాలన్నీ మనకు ఉన్నాయి అనుకోండి, మనం ఆరో భావన బలైపోతాం. మొహమాటం లేకుండా బలవుతాం. ఈ గుణాలన్నీ ఒక్కొక్కటి మనకి ఏంటంటే నాలెడ్జ్తో వదిలేసుకుంటున్నాం వచ్చేవరకు. ఈ ఆరో భావం పెద్దగా ఇబ్బంది పెట్టదు మనం. అసలు ఇబ్బంది పెట్టినా దానికి సంబంధించిన పేరు మనం పడడం, అది మన సిచ్యువేషన్ వస్తుంది. ఎందుకంటే మనం ఎన్నో జన్మల్లో కర్మలు చేసుకుంటే మన ఈ జన్మ వచ్చింది. మనకి ఈ జన్మలో ఆరో భావాధిపతి ఎక్కడో చోట కూర్చొని ఉంటాడు, లేకపోతే ఏదో గ్రహం ఆరో భావాధిపతి నక్షత్రం మీద ప్లేస్ అయి ఉంటుంది, లేకపోతే ఆరో భావంలోనే ప్లేస్ అవుతుంది. అంటే సమస్యలు అనేది ఉంటాయి అని, లిటిగేషన్స్ అనేది ఏర్పడతాయి వీళ్ళకి లైఫ్లో. ఎక్కడో చోట ఎవరో ఒకరితో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మన కర్మ ఎదురొచ్చింది మన ముందు ఫైట్ చేయడానికి. మనకు లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది. సోషల్ సర్కిల్లో క్రియేట్ చేయొచ్చు. ఒక్కొక్కరు సోషల్ సర్కిల్లో యాక్టివ్గా వెళ్ళి బాగా సమస్యలు పడే వాళ్ళని చాలా మందిని చూస్తారు. వీళ్ళు ఓవర్ యాంగ్జైటీ అయిపోతారు. ఆ సోషల్ సర్కిల్లో మనం ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పిన కాడి నుంచి మాటలు పడుతుంటారు. ఎందుకంటే చెప్పొచ్చు, థర్డ్ లాటికి 6th లాటికి కనెక్షన్ ఏర్పడుతుంది అని.
లేకపోతే ఎన్జిఓకి సేవలు చేద్దాం అనుకుని వెళ్తుంటారు, లిటిగేషన్లో పడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో డబ్బులు ఇద్దాం అనుకుంటారు, మోసపోవటం కానీ లాక్ అయిపోవటం కానీ జరిగింది. 11th లాంటి 6th లాంటి కరెక్టే. కానీ డబ్బులేమో అక్కడికి వెళ్ళి సేవ చేయండి అంటారు. ఎన్జిఓలో కొన్నాళ్ళు సేవ చేశారు అనుకోండి, మీకు లోతుపాట్లు తెలుసు. కానీ సేవ చేసినా కూడా అక్కడ మాటలు పడతారు. ఎందుకంటే మీరు ఆ వర్క్ అయితే చేయడం మొదలు పెడతారు కదా, అక్కడ వాళ్ళతో లిటిగేషన్ ఏర్పడింది, ఫ్రెండ్ సర్కిల్తో లిటిగేషన్ ఏర్పడింది. ఆరోభావానికి ఫ్రెండ్స్కి ఏర్పడింది అనుకో సంబంధం, రూపాయి అడిగినా ఫ్రెండ్స్కి డబ్బు ఇవ్వద్దంట. ఇచ్చినా గొడవే, ఇవ్వకపోయినా గొడవే. ఇచ్చి గొడవ పడటం కంటే కూడా ఇవ్వకుండా సైలెంట్ కొంటాం బెటర్ కదా. అంటే ఇదే ఎన్జిఓ యాక్టివిటీస్ డబ్బు కూడా వస్తుంది, కర్మ చేస్తుంటాయి. అలాగే సోషల్ యాక్టివిటీస్లో కూడా డబ్బును సంపాదించవచ్చు. ఇలా ఏంటంటే ఆరోభావంతో మనం డబ్బుని సంపాదించవచ్చు, ఎందుకంటే అది భాగ్యభావం కూడా మాట. 10th హౌస్కి 9th హౌస్ 6th హౌస్ అవుతుంది. 10వ భావానికి భాగ్యభావం. ఈ 10వ భావాన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టే ఒక పర్సన్ యొక్క ఎదుగుదల అనేది ఉంటుంది. ప్రతి ఒక్కడి మీద ఏదో ఒక ఎడుపు ఉంటుంది, ప్రతి ఒక్కడు ఏదో సమస్యను ఫేస్ చేయాల్సింది. ఆరోభావం లేకుండా ఎవరి జాతకం ఉండదు. ఆరోభావం ఇంపార్టెంట్. బట్ మీరు ఏంటంటే ఈ ఆరోభావాన్ని ఒక్కొక్క గ్రహ కారకత్వంతో క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఎవరో చాట్లో చూడక్కర్లా, మీ చాట్లో ఆరో భావాధిపతి ఏ భావంలో పడ్డాడు, ఏ నక్షత్రం మీద పడ్డాడు, అప్పుడు ఆ నక్షత్రానికి ఏ భావాలు ఉంటాయిగా, ఆ భావాలు ఈ ఆరో భావాధిపతులు వేసేది దాన్ని. అలాగే ఏదైనా గ్రహం వెళ్ళి ఈ ఆరో భావంలో పడ్డా, ఈ ఆరో భావాధిపతి నక్షత్రం మీద పడ్డా, ఇక్కడ లిటిగేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి మీ పర్సనల్ లైఫ్లో మీరు చెక్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. 2 హెల్త్ ఇష్యూస్ మీకు దానికి సంబంధించి ఉన్నాయాలని చెక్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. అప్పుడు దీన్ని ఎలా రివీల్ చేసుకుందాం మనం, ఇది ఏ గ్రహం అయింది, ఈ గ్రహ తత్వం ఏంటి. ప్రతి గ్రహానికి ఒక తత్వం ఉంటుంది. భూతత్వం ఉన్న గ్రహాలు ఉంటాయి, అగ్నితత్వం ఉన్న గ్రహాలు ఉంటాయి, జలతత్వం ఉన్న గ్రహాలు ఉంటాయి, వాయుతత్వ గ్రహం ఉంది, ఆకాశతత్వం గ్రహం ఉంది. గురుడు అంటే ఆకాశతత్వం, శని అంటే వాయుతత్వం, ఇంకా అగ్నితత్వం ఏమో కుజుడు వస్తున్నాడు, సూర్యుడు అగ్నితత్వం వస్తున్నాడు, బుధుడేమో భూతత్వం వస్తాడు, శుక్రుడు జలతత్వం అగ్నితత్వం రెండు ఉంటుంది, చంద్రుడు జలతత్వం. అంటే మన బాడీలో ఏ తత్వం దెబ్బతింటుంది, మనకేంటంటే కఫం వాతం పిత్తం అని చెప్పి 3 తత్వాలు వెళ్తూ ఉంటాయి. 3 తత్వాలు గ్రహాలు డిసైడ్ చేస్తుంది. 3 గ్రహాలు మనకి ఏ తత్వం దెబ్బతింటుందని చెక్ చేసుకున్నాను, ఆ తత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే కొంచెం హెల్త్ అనేది బెటర్మెంట్ ఉంటుంది. అంటే ఈ ఆరో భావంలో ఏ గ్రహం పడింది, ఈ గ్రహం యొక్క తత్వం ఏంటి, లేదా ఈ గ్రహం వెళ్ళి ఏ గ్రహంతో కనెక్ట్ అయ్యి ఎన్ని తత్వాలు దెబ్బతింటాయి మనకి. వాత కఫాలు పడుతుందా, వాత కఫ పిత్తాలు పడుతుందా, లేదా పిత్త కఫాలు పడుతుందా, ఈ తత్వం వల్ల మనిషి డిసీజ్ అనేది వస్తుంది. 3 తత్వాలు మనిషి రోగం వైపు తీసుకెళ్తాయి. అది మనం వాళ్ళ జాతక చక్రంలో ఆరో భావం ఆరో భావాధిపతిని బట్టి వాళ్ళ తత్వాన్ని కనిపెట్టాలి. ఆ తత్వానికి సంబంధించిన దాన్ని మరీ పెంచకుండా దాన్ని బ్యాలెన్స్ చేస్తా వాళ్ళకి ఫుడ్ తీసుకునే విధానంలో కానీ, ఎందుకంటే ఆరో భావం యొక్క భాగ్యభావం మళ్ళీ ఫుడ్డే. ఈ ఆరో భావాన్ని రోగం లేకుండా కాపాడాలంటే దానికి సెకండ్ హౌస్. ఈ ఆరో భావాన్ని పెంచాలన్నా కూడా దాని యొక్క భాగ్యభావం సెకండ్ హౌస్. మనం తినే తింటే మనకు రోగం, మనం మాట్లాడే మాట మనకు గొడవ. అర్థమైనా? మన ఫైనాన్షియల్ స్టేటస్, మనం చేసే అప్పులు. అందుకే 6కి 2కి చాలా అవిరోధ సంబంధం. మన నోరు అదుపులో ఉంది, రోగం రాదు, గొడవ ఉండదు. మన నోరు అదుపులో లేదు, సెకండ్ హౌస్, రోగం వస్తుంది, గొడవ వస్తుంది, అప్పు చేస్తాం. అంటే సెకండ్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబం ఉంది, దానికోసం అప్పు చేయాల్సి వస్తుంది, సెకండ్ హౌస్. అర్థమైనా? మన నోరు ఉంది, ఏది పడితే తింటాం, రోగం వస్తుంది. మనం ఏది పడితే మాట్లాడతాం, గొడవలు వస్తాయి. అంటే రోగము, రుణం, శత్రుత్వం 3 ఆరోపణలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సెకండ్ హౌస్ నుంచి వెళ్తాయి డైరెక్ట్గా, ఎవరి జాతకం లేదు సరే. ఇంకా స్పెషలైజేషన్ ఏంటంటే ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క గ్రహం ప్లేస్ అవుతుంది కాబట్టి మీరు ఏంటంటే ఆ గ్రహాలను చాలా జాగ్రత్తగా పరిశీలించండి, మీ చార్ట్లోనే చూసుకోండి. ఎందుకంటే మీ చార్ట్లో మీకు తెలిసినంత బాగా పక్కన వాళ్ళకి తెలియదు, పక్కన వాళ్ళకి మీరు కనిపెట్టలేరు, ఒకవేళ కనిపెట్టినా చెప్పలేరు కూడా. నేను నిన్న ఒక జాతకం చూశాను, అన్ని కళ్ళ ముందు కనపడితే చెప్పలేరు, చెప్తే గొడవ అయింది. ఎందుకంటే వాళ్ళు లిటిగేషన్లో ఉంటారు, ఆ లిటిగేషన్ ఎన్ని నుంచి వస్తుందో కనపడుతుంది, చెప్తే పెద్ద యుద్ధమైందని చెప్పి నేను తెలిసినా కూడా దాచిపెట్టాల్సి వస్తుంది జాతకం. అందుకంటే ఆస్ట్రాలజర్స్ మీరు చాలా దాయాల్లో వస్తుంది,
క్లయింట్స్ చెప్పలేని పరిస్థితులు కూడా ఉంటాయి. చెప్తే మీతో గొడవ అవుతుంది. అప్పుడు మీ జాతకం మీరు చూసుకోవాలా. నా జాతకంలో ఏ గ్రహం ఎక్కడ పడింది, ఎందుకు చెప్పకూడదని చెప్పి మీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే మన అపోజిషన్ వాళ్ళు కూడా మన జాతకంలో బాగాలేదనుకో, మన క్లయింట్స్తో మన గొడవలు అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే మన నోరు ఆపుకోలేము. చూసాము, చెప్పేయాలని ఆత్రం వచ్చింది మీకు యాస్ట్రాలజర్గా, చెప్పారు, వాళ్ళు ఇగోలు హర్ట్ అవుతాయి, గొడవ పెట్టుకుంటాం. గొడవ పెట్టుకున్నా మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు కూడా. అట్లాగా మీరు 90% కాదు 80% మినిమం ఆస్ట్రాలజీ దాయండి. దాచి ఓన్లీ పాజిటివ్ చెప్పడానికి ట్రై చేయండి. వాళ్ళ జీవితంలో ఎదిగేది మాత్రమే చెప్పండి, వాళ్ళు సంతోషించే మాత్రమే చెప్పండి. రోగాలు గీగాలు శత్రువులు కనబడితే వాళ్ళకి ఏదో వేరే పరిహారాన్ని ఇవ్వండి. అంటే బుధుడు దెబ్బతింటున్నాడంటే ఆకులు దానం చేయటాలని, మొక్కలకి దానాలు, శాఖాలు దానం చేయటం అని, గురుడు అనగానే పక్షులకు ఆహారం ఇవ్వమని, రాహుకేతులు రాగానే జంతువులకు ఆహారం ఇవ్వమని, శుక్రుడు రాగానే గోవుకు పెట్టమని, స్త్రీల మర్యాద ఇవ్వమని, కుజుడు కనబడంగానే నీళ్ళల్లోనూ ఆటలోను చీమలకి గేమలకి ఫుడ్ పెట్టమని, అంటే భూమి మీద ఉన్న జీవులకి ఏదో ఫుడ్. అట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి. అర్థమైందా? చంద్రుడు రాగానే ఇంకా శివలింగ అభిషేకాలు కానీ, అర్థమైందా? తల్లికి బాగా గౌరవించడం కానీ, ఎవరు వచ్చినా కూడా మనం మజ్జిగ ఇలాంటివి పంచడం కానీ, ఇలాంటివన్నీ మనం ఎందుకు చెప్తామంటే మన రోగాన్ని మన శత్రుత్వాన్ని కాపాడుకుంటాం. అది మనకు వద్దు, పంచేద్దాం. దానం ఎందుకు ఇస్తాం అనుకున్నాం మనం? అది ఆ గ్రహం శత్రుత్వం మనకు వద్దు అని. ముదురు పడ్డాడండి, మాతలోనే ఏదో శత్రుత్వం ఉంటుంది. మనకొద్దు, ఆకులు పంచేద్దాం. మన బాడీలో నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. దెబ్బతినకూడదంటే మనం ఆకులు పంచేయాలి. కుజుడు వచ్చాడు, ఏదో ఒకటి పంచండి. అలా మనం ఏం పంచాలంటే దానం అంటే ఏంటి? అది మనం తీసుకోకూడదు. మన బాడీకి సరికాని దాన్ని మనం దానం చేస్తాం. మనకు అది వాంటెడ్ కాదు కదా, కానీ వేరేవాడు కావాలి. అటు మనం వదిలేయాలి. అందుకే దానాలు అనేది చాలా ఇంపార్టెంట్ జ్యోతిష్యంలో. ఎందుకంటే ఆ గ్రహ ధాతువులు మనం తీసుకుంటాం వల్ల మనకు సమస్య వస్తుంది. ఇప్పుడు సూర్యుడు పడ్డాడు, బాగా రెడ్డి మిర్చి వాడమాకండి అంట. ఆరో భావంతో కనెక్షన్ పడ్డాడు, లేకపోతే ఆరో భావం నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆరో భావంలో కూర్చున్నాడు. రెడ్ మిర్చి వాడమాకండి, సూర్యుడు ధాతువు. గోధుమలు వాడమాకండి, పడదు నీ బాడీ, రోగాన్ని ఇస్తుంది అది. కొంచెం పూరీలు తింటారండి అంటాడు, పూరి తినమాకు. ఎందుకంటే రాహుకి ఆధిపత్యం ఉంది. అంటే గోధుమల నుంచి బాగా ఇచ్చేస్తే రాహు మైదా, మీ పిజ్జాలు గిజ్జాలు తినమాకండి, ఆరోగ్యం రాహు కనెక్ట్ అయ్యాడంట. తింటే నీకు రోగం వస్తుంది, క్యాన్సర్ వస్తుంది అని చెప్పొచ్చు. రాహు క్యాన్సర్ ఇచ్చేస్తాడు మొహోటం లేకుండా. నీకు పడదు నీ బాడీకి, ఆరోగ్యం కనెక్ట్ అయ్యింది. గురువే కూర్చున్నాడు, నీకు అసలు స్వీట్ లాంటివి పడవు అంట, కరెక్ట్ అయిపోతుంది, షుగర్ వచ్చేసింది. అంటే ఏంటి ఇక్కడ? గ్లూకోజ్ ఎక్కువ పడదు నీ బాడీకి అని. అట్లా ఒక్కొక్క గ్రహం. కుజుడు పడ్డాడు, కందులు ఎక్కువ వాడమాకండి అంట, కందులు దానం చేయండి అని చెప్పి. కందిపప్పు తిన్నాడు, కడుపు అంతా ఖరాబ్ అయిపోతుంది. సూర్యుడు పడ్డాడు, హైపర్ వస్తుంది, గాల్ బ్లేడర్ దెబ్బతింటుంది. వాళ్ళు ఏంటంటే గోధుమలు, రెడ్ మిర్చి బాగా వాడరు, కానీ అవి తినకుండా ఉండలేరండి. ఎందుకంటే ఆరోగ్యం ఒక వ్యసనం, అదే తినాలనిపించింది. ఆరో భావానికి ఏ గ్రహం అయితే టచ్ అయిద్దో అదే ఎక్కువ తినాలనిపించింది పర్సన్కి. ఎందుకంటే ఆరో భావం వ్యసనం. చూసా దేవుడే ఎంత గొప్ప లింక్ పెడతాడో, ఏది తింటే నీకు రోగం వస్తుందో దాని మీదే నీకు ఇష్టాన్ని పెడతాడు. అర్థమైనా? దేని జోలికి వెళ్తే నీకు గొడవలు వస్తే దాని మీదే వ్యామోహాన్ని పెంచుతాడు. ఇప్పుడు దాకా ఎవరైతే ఆరో భావాన్ని కరెక్ట్ అవుతున్నారో వాళ్ళని బట్టి వదిలిపెట్టి మనం వెళ్ళలేము, ఉండలేము, చేయకుండా చేయలేము. చేసిన కానీ సమస్యలు పడాల. ఎందుకంటే ఇక్కడ మా దేవుడు ఏంటంటే మ్యాజిక్, అది గ్రహాల మ్యాజిక్. అందుకే సిచ్యువేషన్స్ వచ్చి తీరతాయి అంట. ఇక్కడ మనిషి యొక్క నాలెడ్జ్, జ్ఞానం. ఎందుకంటే ఆరో భావాన్ని నాశనం చేసే హౌస్, దాని నుంచి 12th హౌస్, 5th హౌస్ లెర్నింగ్. నీ నాలెడ్జ్ అనేది నిన్ను సమస్యల నుంచి బయటపడేసింది. ఇంకెవ్వరు పడేలేరు మన సమస్యల నుంచి. ఏ మనిషి అయినా తన సమస్యల నుంచి బయటపడాలంటే పడేసేది ఒక్కటి మాత్రమే, అది జ్ఞానం. జ్ఞానాన్ని సంపాదిస్తే చాలు, అన్ని సమస్యల నుంచి బయటపడతాం. అర్థమేనా? ఈ ఆస్ట్రాలజర్ ఆ ఆస్ట్రాలజర్, ఏ ఆస్ట్రాలజర్ మనం బయటపడలేడు. మనం బయటపడేసేది మనం పొందే జ్ఞానం మాత్రమే. నాలెడ్జే సమస్యల నుంచి బయటపడేసి, ఈ నాలెడ్జ్ మనకి నేర్పిద్ది నువ్వు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని. అర్థం? అలాగే మీకు ఏంటంటే నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, సెల్ఫ్ లెర్నింగ్. ఎందుకంటే ఇక్కడ
కాలపురుష గుణంలో పంచమ భావం సూర్యుడిది, సెల్ఫ్ లెర్నింగ్, క్రియేటివిటీ, నీ నాలెడ్జ్, నీ పూర్వజన్మ పుణ్యాన్ని యాక్టివేట్ చేస్తుంది, నీ సమస్యల నుంచి బయట. పూర్వజన్మ పుణ్యం ఎలా యాక్టివేట్ అయితే అంటే నువ్వు నేర్చుకుంటూ ఉండు, డైలీ చదువుతూ ఉండు, కొత్త కొత్త విషయాలు నేర్చుకో, నీ జ్ఞానం పెంచుకో, సమస్యలు పడకుండా ఉండు. అదే ఫిఫ్త్ హౌస్ యొక్క గొప్పతనం ఇది. అందుకే పూర్వజన్మ పుణ్యం యాక్టివేట్ చేయండి అని. అది ఆరో భావానికి ఏ భావం, ఈ సమస్యల నుంచి బయటపడే భావం అదే. అలాగే డైలీ సూర్యుని మొక్కండి అంటాం. సూర్యుడు సంబంధించిన ధాతువులు దానం చేస్తూ ఉండండి అని. ఎందుకంటే సూర్యుడు శక్తిని పెంచుకోవాలి మనం. పెంచుకుంటే మనం సమస్యల నుంచి బయటపడతాం, ఆల్మోస్ట్ పడతాం. అతిపెద్ద జ్ఞాని సూర్యుడే. ఆ సూర్యుడి దగ్గర మహాజ్ఞానాన్ని పొందింది హనుమంతుడు. హనుమంతుడు తెలిసినంత జ్యోతిషం వేరే వాళ్ళకి తెలియదు కాదు, హనుమంతుడికి ఏది గుర్తుండదు, శాపం ఉంది. కానీ సూర్యుడి దగ్గర మంచి జ్యోతిష జ్ఞానం నేర్చుకుంది కూడా హనుమంతుడే. అలా ఒక్కొక్క దేవుడు ఉపాసన చేస్తున్నా కూడా మీకు జ్ఞానం వస్తుంది. ఈ ఆరో భావం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అడగండి, రికార్డింగ్